ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న పేరు సౌమ్య శెట్టి. లక్ష్మీకాంత్ రెడ్డి పెళ్లి చేసుకుందని చెప్పారు అని ట్రాప్ చేసింది. లక్ష్మీకాంత్ రెడ్డి ప్రొడ్యూసర్లా నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. నాకు నీతో ఫస్ట్ సైట్ లవ్ అయిపోయింది, నీకు ఫ్లాట్ కారు కొనిస్తాను, బంగారం కొనిస్తాను. దీనికే కదా అందరూ అమ్మాయిలు కష్టపడేది. లేదా నువ్వు పెద్ద హీరోయిన్ అయినా డబ్బులే కదా కావాలి, నువ్వు పర్సనల్గా ఉండిపోవాలి. ₹1,00,00,000 ఉన్నాయి డైరెక్ట్ బ్లాక్, అవి నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడ బిజినెస్ చేయాలి. కిస్ చేస్తున్న ఫోటో ఉంది, దాంతో పాటు అది వీడియో కదా, కిస్ చేస్తున్న వీడియో ఉంది. నువ్వు అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, కుక్క కన్నా వర్స్ట్. మేడం 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 మీరే ప్రపోజ్ చేశారని చెప్పి మీకు పెళ్ళయింది, భర్త ఉన్నారు, అయినా కానీ నన్ను పెళ్లి చేసుకుంది నాకు భార్య లెక్క అని చెప్పి ఇతను మాట్లాడు. కింద కామెంట్స్ వస్తాయి కదా, కామెంట్స్లో నాకు మీ ఫీడ్ పిక్స్ కావాలి అని చెప్పి ఒకరు మెసేజ్ చేశారు, 2 lakhs ఇస్తాను అని చెప్పి. అది ఇతనే స్క్రీన్ షాట్ చూపించాను. నీ ఫీట్ అంటే నాకు అంత ఇష్టం, నీ దగ్గర కుక్కలా పడుంటాను, నువ్వు నాకు ఉండిపోవాలి లైఫ్లో. అంటే నేను ఎవరితో క్లోజ్గా మాట్లాడినా చంపేసి వీడియోలు అవి చూపించారు. ఇతను కొట్టినవి, కత్తితో పొడి చేసినవి, ఒకరి మీదకి లారీ ఎక్కిచ్చేసిన వీడియో. ఫోన్లో నా బాత్రూమ్ వీడియో చూపించాను. నాకు నచ్చినట్టు ముక్కలుగా నేను కట్ చేయించి పాన్ వెబ్సైట్స్లో వేరే వెబ్సైట్స్లో రిలీజ్ చేయించేస్తా. అసలు ఇష్టం లేకుండా మీరు బలవంతం చేసినా మీకు ఏమొస్తుంది అని చెప్తే ఫోర్స్డ్ మీ అండ్ రేప్డ్ మీ దట్ డే. నేను ఏడుస్తున్నా సరే నా మొహం మీద పిల్లో అది పెట్టేసి అలా నైట్ 4 times హీ లిటరల్లీ రేప్డ్ మీ. నాకు బ్లీడింగ్ అసలు ఆగట్లేదు. హస్బెండ్తో కూడా నేను ఉండకూడదు. 4 days అయినా ఇంట్లో ఉన్నా నువ్వు వస్తావా రావా. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మా కొడుకుని వదిలేసావా ఏంటి, నువ్వు అంటే పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడని వాళ్ళ అమ్మగారు మాట్లాడారు. మా చెల్లి మౌనిక పిలిచారనమాట, మౌనిక తలుపు తీయని. మా అక్క బావ ఇంట్లో లేరు, వాళ్ళు వచ్చినంత వరకు లాక్ తీయొద్దని చెప్పి, నువ్వు తలుపు తీస్తావా లారీ డ్రైవర్తో రేప్ చేయించేయాలా నిన్ను. 7 days వరకు నాకు కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ నువ్వు కావాలని అడుగుతున్నాను. నేను అసలు రిపేర్ అవ్వలేదు, మైండ్ పనిచేయట్లేదు. అసలు ఆ ఫేస్ గుర్తొస్తే నాకు భయం వేస్తుంది. ఈ కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది కదా, తను లేకుండా ఉండలేను, తన స్మెల్ చూడకుండా ఉండలేను, ఓ పని చేస్తా, ఈ బలరామే మనకు ప్రాబ్లం, బలరాం చంపేస్తాను, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇప్పుడు నాకు ఆడు వద్దంటే ఆడు ఎందుకు వదులుతాడు. తిరిగి కానిస్టేబుల్. నా మెంటల్ హెల్త్ పోయింది, ఫిజికల్ హెల్త్ పోయింది, బాడీ పోయింది. అసలు ఏం సాధిస్తాడు ఇంకా నా నుంచి? ఇచ్చిన డబ్బులు తీసేసుకున్నాడు, ఇప్పుడు నాకు జరిగిన డ్యామేజ్కి ఏం చేస్తాడు? అంటే విక్టిమ్ నేను, ఇప్పుడు నన్ను ఒక విలన్లా పోర్ట్రే చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న పేరు సౌమ్య శెట్టి. తనని కోట్లాది రూపాయలు ముంచేసింది అని, పెళ్లి చేసుకొని నన్ను వదిలిపెట్టింది అని, హనీ ట్రాప్తో ఎంతోమంది మగాళ్ళని ఆవిడ ప్రలోభ పెట్టి డబ్బులు గుంజింది అంటూ ఒక వ్యక్తి మీడియాలకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకటి కాదు, ఎన్నో ప్రశ్నలు, కానీ సమాధానాలు ఏంటి అనేది కూడా 2 తెలుగు రాష్ట్రాలకి తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించే ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి గత 2 రోజులుగా మీడియాలో హడావుడి చేస్తున్నాడు, మీడియాకు వచ్చి తను మోసపోయాను అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు మాత్రం లేవు. ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మనతో పాటు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌమ్య శెట్టి మనతో ఉన్నారు. సౌమ్య శెట్టితో మాట్లాడదాం. అసలు ఏంటి దీని వెనక ఏముంది, ఇలా చేయటానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సౌమ్య శెట్టి. ఎలా ఉన్నారండి? అంటే లక్ష్మీకాంత్ రెడ్డి అని ఒక అతను గత 2 రోజులుగా మీడియాలోకి వచ్చి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లి చేసుకుందని చెప్పారు, అన్నిటికన్నా చేసిందంటే హనీ ట్రాప్ చేసింది, ఒకళ్ళని కాదు 2, ఇంకొక అతని పేరు రాజేష్ అంటూ
అతని ఆడియోని కూడా బయట పెట్టారు. దాంతోపాటు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్తున్నారు. దాంతోపాటు 1,30,00,000 పైగా, ₹1,00,00,000 పైగా మీకు డబ్బులు ఇచ్చాను, బంగారం కొనిపెట్టాను, 1 కాదు 2 కాదు, ఎన్నో చేశాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకీ లక్ష్మీకాంత్ రెడ్డి ఏమవుతారు మీకు? ఏం చెప్తారు మీరు? లక్ష్మీకాంత్ రెడ్డి ప్రొడ్యూసర్లా నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే. మార్చ్లో నాకు వాయిస్ మెసేజ్ పంపించారనమాట. హ్మ్. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ రాకీ అని ఒక యాక్టర్ ఉన్నాడు, చైల్డ్ యాక్టర్, ఓకే. రాకీ తమ్ముడు అని పిలుస్తాను. హ్మ్. తను వెంకీ మేనేజర్ అని వాళ్ళు నాకు ఇతన్ని పరిచయం చేశారు. హ్మ్. రాకీ స్పాన్సర్ అని, రాకీని ఇతను చూసుకుంటారు అని చెప్పి. హ్మ్. సో న్యూ మూవీ ఒకటి చేస్తున్నారు అని చెప్పి పరిచయం చేశారు. ఆ టైంలో నాకు అంత బిహేవియర్ నచ్చలేదు. ఎందుకంటే ఎప్పుడండి? ఏ ఇయర్? 2020 అలా 2021 19 20 అదే నాకు ఎగ్జాక్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్. సో అతన్ని సినిమాది చేస్తా అని చెప్పారు. ఈ సినిమాలు అవి కాదు, నాకు నీతో ఫస్ట్ సైట్ లవ్ అయిపోయింది, నీకు ఫ్లాట్, కారు అది కొనిస్తాను, బంగారం కొనిస్తాను, దీనికే కదా అందరూ అమ్మాయిలు కష్టపడేది, లేదా నువ్వు పెద్ద హీరోయిన్ అయినా డబ్బులే కదా కావాలి, ఆయన మనం పెద్ద హీరోయిన్లు ఏమి అయిపోము తెలుగు ఇండస్ట్రీలో, సో ఇలా నాకు పర్సనల్గా ఉండిపోవాలి నువ్వు అని. నాకు అసలు అర్థం అవ్వలేదు అక్కడ. నార్మల్లీ ఫస్ట్ మీటింగ్ లోనే ఆయన చెప్పింది ఇది. సో నేను అలా ఏం చేయను, కమిట్మెంట్స్ అవి ఏమి ఇవ్వను సార్ అని చెప్పాను. చెప్పి యాక్చువల్లీ అయితే రాకీకి నాకు వర్క్స్ అవి ఉన్నాయి, నెక్స్ట్ స్క్రీన్ టెస్ట్ అది ఇవ్వాలి. కానీ నేను నైట్ 2:30 కల్లా నాకు ఇతను వైబ్ ఏం నచ్చట్లేదు అని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. నేను వైజాగ్ వచ్చేసాను. అన్ఈజీగా అనిపించింది అతని బిహేవియర్ అది. అంటే థాట్ ఉందని తెలిసాక అక్కడ ఉండడం కూడా వేస్ట్. మెయిన్ ఏంటంటే నేను ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు, ఆ రోజు అతను గోల్డ్ చైన్ కొన్నారు, కొని గిఫ్ట్ అన్నారు. ఆ గోల్డ్ చైన్ నేను గిఫ్ట్ ఎందుకు తీసుకుంటాను, నాకు వద్దు అని చెప్పాను. సో నేను 2:30కి కూడా లేచి వెళ్ళిపోతున్నప్పుడు డోర్కి అడ్డుగా పడుకొని చైన్ చేతికి చుట్టుకొని అక్కడ పడుకొని ఉన్నారు అతను. నేను సైలెంట్గా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయాను ఆ టైంలో. అది ఫస్ట్ మీట్లో. సో అది అయిపోయింది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కేసు అంతా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు అప్రోచ్ అంటే నా ఫస్ట్ మీటింగ్ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి ఎప్పుడు మీతో టచ్ లోకి రాలేదు? నేను వీళ్ళని బ్లాక్ చేస్తాను. ఓకే, అతను కాల్ చేస్తా ఉన్నారు, బట్ లైక్ అసలు ఆ మినిట్ నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రాగానే వాళ్ళ ముగ్గురిని బ్లాక్ చేస్తాను. ఓకే. తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళతో మాట్లాడలేదు. అండ్ మార్చ్లో, ఈ ఇయర్ మార్చ్లో నాకు వాయిస్ మెసేజ్ పంపించారు. హాయ్ అని ఫస్ట్ పెట్టి, నేను రెడ్డిని గుర్తున్నానా, మనం నిహారికలో కలిసాము అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టారు. రాకీ వెంకీ మనం కలిసాము గుర్తున్నానా అని చెప్పి. హాయ్ సార్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఇన్ని ఇయర్స్ తర్వాత పింగ్ చేశారు కదా, మాట్లాడారు. వేరే నెంబర్ నుంచి చేశారు, కొత్త నెంబర్ నుంచి చేశారా? ఓకే, సెపరేట్ నెంబర్. అయితే పోర్ట్లో ఇప్పుడు నేను వైజాగ్ వస్తున్నాను, వర్క్ అది ఉంది, కేసు అప్పుడు కూడా నేను మొత్తం చాలాసార్లు మీకు మెసేజెస్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు రీచ్ అవ్వలేకపోయాను, ఇప్పుడు కూడా వెంకీ దగ్గర మీ నెంబర్ తీసుకొని చేశాను అని చెప్పారు. ఆ వెంకీ 10,000 తీసుకున్నారంట ఇతనికి నెంబర్ ఇచ్చినందుకు. ఓకే, తీసుకున్నారు. పోర్ట్ అది ఇతనే చూపించారు ఫోన్ పేలో మేము కలిసినప్పుడు. పోర్ట్ ఇప్పుడు చూడండి, అంటే మీ నెంబర్ నేను తీసుకుంటానికే 10,000 ఖర్చు పెట్టానని చెప్పే ప్రయత్నం. సో పోర్ట్ దగ్గర వర్క్ ఉంటుంది, నేను వైజాగ్ వస్తున్నాను, కొత్తగా నేను నా ప్రొడక్షన్ హౌస్లో 3-4 సినిమాలు చేస్తున్నాను అని చెప్పారు. సో అట్లీస్ట్ అందులో నువ్వు 2 చేసినా బాగుంటుంది, ఒకసారి వచ్చి కలు అని చెప్పారు. వైజాగే కదా, వస్తే చెప్పండి సార్ అని చెప్పాను. అప్పుడు ఫస్ట్ ఆ కాల్లోనే అడిగారు, కేసు అది ఎలా అవుతుంది ఏంటి, మీ ఫాదర్ చనిపోయారని విన్నాను, అవన్నీ ఎలా చూసుకుంటున్నావు, ఫైనాన్షియల్లీ అంతా ఫస్ట్ క్వశ్చన్ ఫైనాన్షియల్లీ అంతా ఓకేనా అన్నారు. అంతా ఓకే సార్, బలరాం చూసుకుంటారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, కేసు అది వాళ్ళు చూసుకుంటున్నారు, అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా నేను జాబ్ కూడా చేస్తున్నాను. ఎక్కడ జాబ్ చేస్తున్నారు అని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో చేస్తున్నాను, ఫ్రీలాన్సర్, నాకు అంత వర్క్ ఏమి ఉండదు, అప్పుడప్పుడు వెళ్తే సరిపోతుంది, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అని చెప్పాను. బికాజ్ ఇట్స్ స్టిల్ డెవలపింగ్ అనమాట. సో చెప్పాను, అయిపోయింది.
ఇది ఎక్కడ జరిగింది? ఆయన వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడారా? ఇది ఫోన్‌లోనే జరిగిందా? ఫస్ట్ కాల్లో మాట్లాడాం. కాల్‌లోనే జరిగింది. ఆయన తర్వాత హైదరాబాద్‌లో ఉన్నారు. మీరు వైజాగ్‌లో ఉన్నారు. అతను ఎక్కడున్నారో నాకు ఎక్కడున్నారో తెలీదు. నాకు తెలీదు. బట్ మీరు సో వైజాగ్ వచ్చారు. వస్తున్నాను, కలుస్తానని చెప్పారు ముందు రోజే. సో నేను మా చెల్లి జస్ట్ మీట్ స్టోరీ లైన్ అది ఏదైనా చెప్తారేమో అని చెప్పి వెళ్తే ఫస్ట్ మీట్లోనే ఈ సినిమాలు అవి ఎందుకు, తెలుసు కదా ప్రపంచం ఎలా ఉంటుందో చూడు, అందుకే కేసులు అది ఇరికిచ్చారు, ఇదంతా కాదు, నాకు దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి డైరెక్ట్ బ్లాక్, అవి నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడ బిజినెస్ చేయను. సార్ అసలు అంత మనీ నాకెందుకు ఇస్తారు అని చెప్తే, నువ్వు అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, కానీ నువ్వు చాలా పొగరుగా ఎక్కడ ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, కానీ దొంగతనం కేసు వచ్చినప్పుడు నేను రాధా గారు వాళ్ళ వైఫ్ చాలా బాధపడ్డాం, ఏడ్చాం కూడా. నేనైతే చాలా ఏడ్చాను. నీకు చాలాసార్లు పింక్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఇన్స్టాగ్రామ్లో రెస్పాండ్ అవ్వలేదు. సో నేను అప్పుడు అడిగాను అనమాట, ఇప్పుడు నెంబర్ అది మీకు ఎలా వచ్చిందని అప్పుడు అడిగాను. వెంకీ ఇచ్చాడు, 10,000 ఇస్తే అప్పుడు ఇచ్చాడు అని. ఓకే, ఇప్పుడే ఎందుకు నా లైఫ్లోకి వచ్చారో నాకు అర్థం అవ్వలేదు. అంటే ఆ 10,000 ఎప్పుడైనా తీసుకొని ఇంకో నెంబర్ నుంచి నేను అదే అన్నాను. ఇప్పుడు పెద్ద కేసు జరుగుతున్నప్పుడు అప్పుడు నువ్వు తీసుకొని నిజంగా మీకు అండగా ఉండాలంటే ఆ టైంలో చేయొచ్చు కదా. అప్పుడు లేని ఇప్పుడు నన్ను అప్రోచ్ అవ్వాలంటే వెంకీ త్రూ అవ్వక్కర్లే కదా. అంటే మీ ఛానల్కి వచ్చినా కూడా ఇంత మీడియా తెలుసు, ఇప్పుడు ఇంత పబ్లికలీ మీడియాలో అతను మాట్లాడే ఉంటే డెఫినెట్లీ చెప్తారు నెంబర్. సో నేను అడిగాను, ఏమో ఇప్పుడు నాకు అడిగాను, వెంకీ తప్ప ఇంకెవరు స్కోప్ అనిపించలే, అందుకు వెంకీ దగ్గర అడిగాను అని చెప్పారు. ఓకే, అయిపోయింది ఆ కన్వర్జేషన్. 5 years బ్యాక్ కొన్న గోల్డ్ చైన్ విత్ బిల్ చూపించారు, డేట్తో సహా ఒరిజినల్ బిల్. అప్పుడు నీకోసమే కొన్నాను, నువ్వు అంటే నాకు అంత ఇష్టం, నీకోసమే నేను ఇప్పుడు ఇంత డబ్బులు కూడా సంపాదించాను, నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు, నన్ను రిజెక్ట్ చేసావు, అంత డబ్బులు లేవని రిజెక్ట్ చేసావు అని ఇప్పుడు ఇంత సంపాదించాను అని చెప్పారు. నేను నార్మల్గా ఏదో చెప్తారు కదా, జనరలీ అందరు అమ్మాయిలకి చెప్తారు కదా అలా. ఇట్స్ కైండ్ సరే సార్ అని చెప్పాను. ₹1,00,00,000 ఇస్తే నేను దాన్ని ఏం చేయలేను, నాకు అంత నాలెడ్జ్ లేదు, ఫస్ట్ పాయింట్. నేను బిజినెస్ అది ఏం చేయలేను. ఇప్పుడు మీరు సినిమా చేయమన్నా కూడా నేను నాకు ఎలా అయిపోయిందంటే కేసు తర్వాత 5-6 మెంబర్స్ కన్నా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నారు, ఎవరిని కలవట్లేదు. ఇతను వచ్చే టైంకి ఇంకా నార్మల్ అయ్యాను, కొంచెం బయటకు వస్తున్నాను అలా. సో నాకు మీరు లాస్ట్ టైం తెలుసు కదా కరెక్ట్ గా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు సడన్ గా మీరు ఇన్వెస్ట్ చేసి మూవీ చేస్తా అన్నా కూడా నేను యాక్ట్ చేయలేను అని చెప్పాను. ఓకే, సరే మనం ఒక పని చేద్దాం, నువ్వు మూవీ తప్ప ఇంకేం చేయలేవు కాబట్టి మూవీసే చేద్దాం, నేను అందరినీ 3 scripts అవి ఉన్నాయి రెడీగా, సో నువ్వు ఒక పని చేయి, మూవీ అగ్రిమెంట్ అది సైన్ చేయడానికి హైదరాబాద్ వద్దు కానీ అని చెప్పారు. సో ఆయన మీకోసం వైజాగ్ వచ్చి అక్కడ కలిసినప్పుడు మాట్లాడేవి ఇవన్నీ. సో వైజాగ్ పోర్ట్ వర్క్ అయితే ఉంది, 3-4 times, అంటే మంత్లీ 2-3 times వచ్చే పోర్ట్ వర్క్ ఉందని చెప్పారు. సో అప్పుడు 2-3 days ఉన్నారు. ఇంకొకసారి కూడా మీట్ అయ్యి చాలా ఎలాబరేట్ చేశారు, మూవీ ఇలా చేద్దాం అలా చేద్దాం, నీకు కూడా ఫైనాన్షియలీ బాగుంటుంది అని చెప్పి. నేను మిగతా ట్రావెలింగ్ అంతా ఏం చెప్పను, జస్ట్ బాగున్నారా, ఇంకా కుక్క కన్నా వర్స్ట్ మేడం 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 మేడం. ఇంకా అతను మంచితనానికి ఎవరైనా అంటే నా డౌట్ కూడా రాదు, ఇంత కన్నింగ్ నేచర్ వెనకాతలు ఉందని చెప్పి. సో అతను ఎంటర్ అవ్వడమే డౌట్స్ అవి నాకు పెట్టేశారు అనమాట, నీ కేసు ఎటు తేలదు, నీ ఫ్రెండ్సే నిన్ను మోసం చేస్తున్నారు. ఇప్పుడు నా కేసునే అడిగేవారు, నీ కేసు మాకు ఇచ్చే, మేము తేల్చేస్తాము 1 weekలో తేల్చేస్తామని. నేను చెప్పాను మా హస్బెండ్ చూసుకుంటారు, నా ఫ్రెండ్స్ అయితే ఎప్పటి నుంచో నాకు సపోర్ట్ ఉండి కష్టపడి వాళ్ళు చేశారు, అంటే నేను పేర్లు అవి నాకు చెప్పడం ఇష్టం లేదు. సో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే చాలా కష్టపడి మొత్తం చేశారు. సో వాళ్ళకి అగెయిన్స్ట్గా చెప్పారు, చెప్పేది ఎగ్జాక్ట్గా సింక్ కూడా అయింది. ఫస్ట్ నా లైఫ్లోంచి వాళ్ళని కట్ చేస్తారు ఇతను. నేను అంటే ఇంట్లో కాకుండా వాళ్ళతోనే డిస్కస్ చేస్తాను, నిజంగా వాళ్ళు ఉంటే ఇవన్నీ అవ్వవు నా లైఫ్లో. నాకు చెప్పేస్తారనమాట, ఇలా చేయకు అలా చేయకు అని చెప్పి. సో వాళ్ళే మోసం చేస్తున్నారు అని చెప్పారు విత్ ప్రూఫ్స్. చెప్పేసరికి నేను ఇంకా వాళ్ళతో కట్ ఆఫ్ చేస్తాను. దాని తర్వాత అంటే కట్ ఆఫ్ ఇన్ ద సెన్స్ స్లోగా నాకు
డౌట్స్ రావడం, వాళ్ళని అంత ట్రస్ట్ చేయకపోవడం, నా మైండ్ అంతా ఎలా మ్యానిపులేట్ చేసేసారంటే ఇతను తప్ప ఎవరితో నేను ఇంకా కనెక్షన్ లేకుండా చేస్తారు. అయితే ఇంట్లో లేదా ఇతను మాట్లాడడం. తర్వాత నాకు ఒక్క సోర్స్ ఏముంది, నేను రాజేష్ సార్ అండర్లో వర్క్ చేస్తాను. సో అతను ఏంటంటే శాలరీ కాకపోయినా కేస్కి అది ఎక్కువ మనీ ఏమైనా ఎమర్జెన్సీ అయితే హెల్ప్ చేసేవారు బలరామ్కి, నాకు. అతను ఏంటంటే ఇప్పుడు రీఫండ్ ఇవ్వండి అన్నట్టు కాదు, ఎనీ టైం ఏది సాల్వ్ అయినా ఏదైనా సరే అతనికి ఎప్పటికైనా రిటర్న్ మేము ఇచ్చేస్తాం అన్నట్టు. అలా అంటే ఈ టైంకి ఈ డేట్కి ఇవ్వాలని ఏం లేదు. లేదా శాలరీ లేదా శాలరీలో కట్ చేసుకుంటాను, అలా ఉండేది అతని వర్షన్. సో నేను ఇతనికి ఎలా చెప్పానంటే, నేను జాబ్ చేస్తున్నాను కదా ఫ్రీలాన్సర్, సో అందుకు రాజేష్ సార్ దగ్గరికి వెళ్ళి ఇతను ఇలా మాట్లాడి, అది ఫోన్ కాల్ బయట తిరుగుతుంది, అదే ఆడియోనా? అదే అప్పుడు ఆడియో, అది పాతది ఆడియో, చాలా పాత ఆడియో. అతను ఎందుకు అలా మాట్లాడారు అన్నది, అతను అలా మాట్లాడడం వల్ల ఈరోజు ఇన్ని కాంప్లికేషన్స్. అదేనండి, ఒక ఆడపిల్ల గురించి ఆల్రెడీ మీ మీద ఒక మచ్చ ఉంది, దానికి సంబంధించి మీడియాలో అంతకుముందు అందరూ వైజాగ్లో హీరోయిన్గా అమ్మాయి ఇన్ని కేజీలు బంగారం ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం చేసిందని ఆల్రెడీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ మీ మీద ఉంది సమాజంలో కానీ వీటిలో కానీ. దాని తర్వాత ఒక వ్యక్తి బయటకు వచ్చి హనీ ట్రాప్ జరిగింది, కోట్లాది రూపాయలు నా దగ్గర తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఒక ఆడియోలో ఇద్దరు మగవాళ్ళు కలిపి నాకు మీరే ప్రపోజ్ చేశారని చెప్పి ఆయన చెప్పటము. దాని తర్వాత ఆల్రెడీ మీకు పెళ్ళయింది, భర్త ఉన్నారు, అయినా కానీ నన్ను పెళ్లి చేసుకుంది నాకు భార్య లెక్క అని చెప్పి ఇతను మాట్లాడుతున్నారు. అయినా కానీ దరిద్రం ఏంటంటే అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి దరిద్రమైన సిచ్యువేషన్ అంటే, ఒక పెళ్ళైన అమ్మాయి, భర్త ఉన్న అమ్మాయి గురించి, ఇద్దరు పెళ్ళైన వాళ్ళు, భార్య బిడ్డలు అందరూ ఉన్నోళ్ళు ప్రేమ అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నానని ఒక ఆయన అంటే, నాకు భార్య కింద లెక్క అని ఒకసారి మాట్లాడతాడు, నేను ఆల్రెడీ కాశీలో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అన్నాడు, అక్కడే శారీరకంగా కలిసామని ఆయన చెప్తున్నారు. ఇతను నన్ను ప్రపోజ్ చేసిందని చెప్తున్నారు. నిజంగా ఏం చెప్తారు? ఫస్ట్ ఈ ఆడియోకి క్లారిటీ మీరు చెప్పాలి. ఆడియోకి రాజేష్ సార్ ఎందుకు మాట్లాడారు అన్నది నాకు తెలీదు, ఇతను ఏం మాట్లాడారో నాకు తెలీదు. విన్న తర్వాత నేను ఇప్పుడు విన్నాను అది. అప్పుడు నాకు లక్ష్మీకాంత్ రెడ్డి ఏం చెప్పారంటే, ఇగో అతను క్లిప్పింగ్ వరకే వినిపించి, నీకోసం ఇలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, నీకు ఇలాగే మనీ హెల్ప్ చేస్తున్నట్టు చేసి సమ్ డే అతను నీ మీద బ్యాడ్ అయి ఉంది, సో అని చెప్తే ఇంక నేను ఏం చేస్తాను, కట్ అతనితో మాట్లాడాను. సో ఫైనాన్షియల్ సోర్స్ జీరో నాకు. సో ఇప్పుడు బలరామ్ వచ్చేదాంతో నా మీద ఆబ్వియస్లీ 2 కేసెస్ ఉన్నాయి కదా, డిఫమేషన్ కూడా వేశారు కదా జనపాల వాళ్ళు. మా ఇద్దరుకున్న ఎర్నింగ్స్తో మాకు అలా ఆ కేస్కి మా హౌస్కి అలా సరిపోయి, ఇదిగో ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, నువ్వు అయితే బిజినెస్ చేయాలి లేదా మూవీ చేయాలి. సో ఓకే మూవీ చేద్దాం సార్, అగ్రిమెంట్ అది సైన్ చేద్దాము అని, మీరు నా కమిట్మెంట్స్ అవి ఉండకూడదు అని చెప్పి మీరు నాకు డీటెయిల్గా నాకు నచ్చినట్టు అగ్రిమెంట్ చేయించాలి అని చెప్పాను. బికాజ్ ఆల్రెడీ లీగలీ నేను కేసు అవి ఫేస్ చేస్తున్నాను, నాకు ముందు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. హాఫ్ మూవీ షూట్ తర్వాత కమిట్మెంట్, సో నేను ప్రాజెక్ట్ అది డ్రాప్ చేస్తాను. సో మళ్ళీ నేను హాఫ్ ట్రావెల్ అయ్యి నాకు మళ్ళీ అవ్వదు అంటే, నాకు నచ్చినట్టే అగ్రిమెంట్ అది చేయించారు. సైన్ చేయడానికి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. వచ్చినప్పుడు అగ్రిమెంట్తో పాటు గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ చేశారు. గిఫ్ట్ ఇన్ ద సెన్స్ అదే ఏమంటారు, అడ్వాన్స్ లాగా. సార్ ఎందుకు గోల్డ్ ఆర్నమెంట్ అంటే, ఈ గోల్డ్ ఏదైతే ఉందో నువ్వు డబ్బులు ఇస్తే క్యాష్ ఖర్చు అయిపోతుంది, నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చెయ్యి, లైక్ గుడ్ సజెషన్ లాగా. నేను నీకు ఫాదర్లా ఉంటాను, మీ ఫాదర్ ఎలాగో చనిపోయారు కదా, అందుకే దేవుడు నన్ను పంపించాడు, ఒకరిని తీసేస్తే ఇంకొకరు ఉంటారు అలా చెప్పారు. అండ్ కేసులో కూడా నీ గోల్డ్ అది పోయింది కదా అని చెప్పారు. ఎనీథింగ్ అంటే అగ్రిమెంట్ అప్పుడు నేను బంగారం కొనిపెట్టాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్పిందంతా మీకు అడ్వాన్స్ గా ఇచ్చాడు. మీ మూవీ దానికి అడ్వాన్స్ కి ఇచ్చిన గోల్డ్. ఇప్పుడు మీడియాలో ఏంటి, ఫేక్ అగ్రిమెంట్ నేను అడిగాను మా హస్బెండ్ కి చూపించడానికి అని చెప్తున్నాడు. ఫేక్ ఒరిజినల్ అగ్రిమెంట్ ఎందుకు చేస్తారండి? ఎప్పటికైనా అతనికి లీగలీ ప్రాబ్లం అవుద్ది కదా. అవును కదండి, అది ఒరిజినల్ నేను అడిగానని చేయించారంట నా కోసం. అంత అమాయకులు ఎవరు, అంత అమాయకుడు అతను. ఇక్కడ హనీ ట్రాప్ ఏముంది, ఇన్ని బిజినెస్లు చేస్తున్నాడు,
అని చెప్తున్నారు. అసలు ఏం చేస్తాడండి ఆయన? ఏదో రకరకాలు చెప్తున్నారు ఆయన గురించి. ఆ బిజినెస్, ఈ బిజినెస్. నాకైతే అతనికి ఒక 10 లారీస్ ఉన్నాయి, భారత్ బెంజ్ టిప్పర్స్ ఏవో ఉంటాయి కదా, అవి 10 ఉన్నాయి. అదొక బిజినెస్. పోర్ట్లో స్మగ్లింగ్, గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్. స్మగ్లింగ్ కూడా చేస్తారా? అతను చెప్పారు. ఇంకేవేవో చాలా చేస్తారు అతను, అదైతే చెప్పారు. మరి హౌ ట్రూ తెలీదు. 2 అయితే నాకు తెలుసు, హీ యూస్ టు డూ. సో ఇప్పుడు కాశీలో పెళ్లి అయిందన్నారు కదా, అదే నాకు డైరెక్ట్ అక్కడి నుంచి వద్దామండి. ఆయన చెప్తున్న చేస్తున్న అలిగేషన్స్లో జనాలకి క్లారిటీ ఇవ్వాల్సింది, ఫస్ట్ మీరు పర్సనల్గా ఉన్న ఫొటోస్ ఏదైతే ఉన్నాయో, ఈ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేసింది, నా దగ్గర కోట్లాది రూపాయలు దోచుకుంటానికి ఇన్స్టాగ్రామ్లో నన్ను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుందామని చెప్పింది, మేము సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి మీరు కిస్ చేస్తున్న ఫోటోలు, ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఆయన చూపిస్తున్నారు. ఏం చెప్తారు దానికి మీరు? ఫస్ట్ ఫోటోల దగ్గరకు వద్దాం, తర్వాత మిగతాది చూద్దాం. చెప్పండి. ఏ ఫోటోలు అంటున్నారు? నేను అదే, మీరు కిస్ చేస్తున్న ఫోటో ఉంది, దాంతో పాటు అది వీడియో కదా, కిస్ చేస్తుంది వీడియో ఉంది. వీడియోనా? ఓకే. మీడియాలో లైక్ బ్లర్ చేస్తారు కానీ వీడియో అది ఏంటంటే, డెమో షూట్ లో ఫస్ట్ చేద్దాము, ఫస్ట్ వేరే హీరో అన్నారు, తర్వాత ఇతనే హీరో అన్నారు. ఇప్పుడు ఏంటి అది? సినిమాలో క్లిప్పా? సినిమాకి సంబంధించిన క్లిప్? నేను ఏదైతే అగ్రిమెంట్ సైన్ చేశానో 3 movies కి చేశాను. ఫస్ట్ చిన్న బడ్జెట్ లో తీద్దాం అన్నారు. నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్ అన్నారు. అతని డబ్బులు, అతనే ప్రొడ్యూసర్, నాకేంటి నొప్పి. మెయిన్ ఏంటంటే నేను చెప్తున్నాను, నేను ప్రతి మూవీలో నేను చేసిన దాంట్లో అన్నిట్లో కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. నేను చేసిన 2 web series లో ఉంది, ట్రిప్ లో ఉంది, ఇంకో మూవీ రిలీజ్ అవ్వలేదు, సుపారీలో కూడా ఉంది. సుపారీ అని ఒక మూవీ చేశాను, సో అందులో కూడా ఉంది. ఐఎమ్ ఫెమిలియర్. ఇప్పుడు ఒక 50 members ఉన్నా సరే కిస్ షాట్ అనగా నేను ప్రొఫెషనల్లీ చేసి వెళ్ళిపోతాను. సో ఇతను ఏంటి, నాకు యాక్టింగ్ రాదు, ఏం రాదు, ఫస్ట్ 2 days డెమో షూట్ చేద్దాం అన్నారు. సాంగ్ కూడా చేయించారు అనమాట. సో సాంగ్ విన్నాను, బాగుంది. అదేంటంటే ఇతను ఆ స్టోరీ లైన్ ఏంటంటే హనీ ట్రాప్ వర్కింగ్ టైటిల్ హనీ ట్రాప్. అది కూడా హనీ ట్రాప్. అతను ఏం చెప్పారంటే, ఫస్ట్ వర్కింగ్ టైటిల్ నేను అన్నాను, హనీ ట్రాప్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఎలా అంటే వర్కింగ్ టైటిల్ తర్వాత మార్చేద్దాం. సో ఇప్పుడు అతను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయితే నాకు నమ్మకం రాకపోవచ్చు, కానీ అతను ఆల్రెడీ కేర్ ఆఫ్ వాట్సాప్ అని ఒక మూవీ చేశారు, అది కూడా అలాగే ముక్కు షూట్ చేశారు. సో మారుతూ ఉంటది కదా. అయినా ఇప్పుడు ఆల్రెడీ ఎలిగేషన్ అయిపోయి ఉన్నాను. 1.5 నువ్వు నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పే పొజిషన్లో 1.5 year నుంచి అసలు ఏం చేయలేదు. సో నాకు ఆఫర్ దొరకడమే ఎక్కువ అంటే అతను కూడా మాటల్లో నన్ను మెంటలీ చాలా వీక్ చేసి, ఈ సినిమా ఈ తప్ప నీకు లైఫ్ లేదు అని చెప్పి చేస్తారు. సో ఆబ్వియస్లీ నా చుట్టూ అందరూ కట్ ఆఫ్ అయిపోయారు. అతని ప్లేస్ లో నిజంగా ఒక బఫెలోను ఇంకేదో యానిమల్ ని పెట్టి కిస్సింగ్ చేయాలన్నా నేను ఆ షాట్ చేస్తాను, బికాస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై జాబ్, యాక్టింగ్ కాబట్టి. సో అతను ఏంటి, మన డెమో షూట్ చేద్దాం అన్నారు. 2 days షూట్ చేసాం. అవి కూడా కొంచెం అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది, ట్రాప్ చేస్తుంది అన్నట్టు. అతను పెళ్ళైపోయి డమ్ ఫెలో ఆ మూవీలో, అమాయకుడు చాలా. సో నేనే వెళ్ళి అతన్ని ట్రాప్ చేస్తాను. అది సినిమాలో సీన్. సాంగ్ కూడా అలాగే రొమాంటిక్గా ఉంటుంది. మా పర్సనల్గా మేము హక్ చేసుకోవడం, పర్సనల్ మూమెంట్స్, నేను మంచిగా కిస్ చేస్తాను. లైక్ అది రౌండ్ ట్రాలీ షాట్, గీతాంజలి మూవీలో ఉంటుంది కదా, అలాంటి షాట్ అది. అదేంటంటే నేను చాలా ఇష్టంగా సెల్ఫీ వీడియో తీస్తాను అనమాట. అది షాట్ నేను షూట్ కదా పార్ట్, నేను ఈ ఫోన్లో డిలీట్ చేయలేదు, అది షూట్ చేసింది. సో ట్రాలీ షాట్ నాకు జనరలీ కెమెరాలో తీసినవే నాకు గుర్తున్నాయి, ఈ ఫోన్లో కూడా డిలీట్ చేయాలి అన్నది నాకు లేదు. సో ఇతను ఏంటి, అగ్రిమెంట్ మ్యామ్ క్యాన్సిల్ చేయించారు, మొత్తం డబ్బులని రిటర్న్ ఇచ్చేసి కొన్ని ఇష్యూస్ అయిన దానివల్ల. ఆ టైంలో మేము మొత్తం మేడం ఫుటేజ్ అంతా డిలీట్ చేయించారు. ఈ ఫోన్లో ఉన్న క్లిప్పింగ్ మేము మర్చిపోయాం, అది ఇప్పుడు అతను మిస్యూజ్ చేస్తున్నాడు ఇలా. ఓకే కాదండి, ఎందుకు మీరు అట్లాగా మీరు ఫోటోలకు సంబంధించి అది అలాగా మీరు స్టార్ట్ అయిన మూవీ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు మీరు ఒక సెటిల్మెంట్ చేసి మొత్తం డబ్బులు మీకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఈ 2 days డెమో షూట్ అది అయిందా, దాని తర్వాత ఈ వర్క్ అది మానేశారు అతను. అంటే షూట్ టాపిక్ తేలేదు, కొంచెం టైం కావాలి నాకు, బిజినెస్ అవి భారత్ బెంజ్ లారీలు ఇంకా మార్చేస్తాను ఏవో చెప్పారు. సో నేను కూడా
ప్రొడక్షన్ అంటే కష్టం కదా, కొంచెం టైం పడుతుంది అని మూవీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే నాకు కూడా అంత క్యూరియాసిటీ లేదు. ఏమైందంటే మేము నీకు ఇంకో అమౌంట్ సగం అడ్వాన్స్ ఇవ్వాలి కదా, నేను వైజాగ్లో ఫ్లాట్ చాలా తక్కువ ప్రైస్కి డిఫరెన్స్లో వస్తుంది, అది నువ్వు బుక్ చేసేసుకో అన్నారు. సార్ బుక్ చేసుకుంటే నేను ఈఎంఐ అది ఎలా పే చేస్తానంటే, మనం ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, నువ్వు మంత్లీ ఒక 50,000 నేను ఎర్న్ చేసుకోలేవా ఈఎంఐకి, నేను అరేంజ్ చేస్తాను అంతా అని చెప్పి. సో అతను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అప్పులు చేయించేస్తే అతని దగ్గరే పడి ఉంటాను. ఫైనాన్షియల్ క్రైసిస్లో మిమ్మల్ని పెట్టి చుట్టూరు మీకు ఫైనాన్షియల్గా బాధ్యతలు పెడితే మీరు ఎక్కడికి వెళ్ళరు, ఆయన దగ్గర ఉంటారు. ట్రాప్. సో అప్పుడు నాకు అర్థం అవ్వాలి, 40 lakhs నువ్వు పాడు చేస్తావు, సో గోల్డ్ అయినా ప్రాపర్టీ అని అన్నారు కదా, సో దానికి అడ్వాన్స్ పే చేయించి లోన్ అప్రూవల్ కోసం ట్రై చేయొచ్చు సార్, లోన్ కేసు ఉంది కదా రాదు అని వాళ్ళు చెప్పారు ఈ మీడియాలో రిఫర్ చెక్ చేస్తే. సో అప్పుడు మీ అడ్వకేట్స్ నీకు ఎప్పుడు ఇది చెప్పలేదా, ఆన్లైన్లో కేసు రిజిస్టర్ అయిందని చెప్పారు నాకు. అంటే ఆధార్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని. ఆధార్లో రిఫ్లెక్ట్ అంటే ఇంకా కేసు తేలలేదు కదా, ఆధార్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఇతనే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రిమినల్ అని చెప్పి ఏదో పిటిషన్ ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఎవరో వచ్చి అక్కడ పిటిషన్ వేసి మరి ఆధార్లో రిఫ్లెక్షన్ చేయించారు. అది నాకు మొన్న తెలిసింది, అది మ్యామ్ తీస్తే తెలిసింది. ఇప్పుడు ప్రెసెంట్ లాయర్ తో నీ మీద నువ్వు క్రిమినల్ అని చెప్పి ఉంది అన్నారు. నేనేమనుకున్నాను, ఆపోజిట్ పీపులే చేపిస్తు, ఆబ్వియస్లీ వాళ్ళే చేపిస్తారు కదా. సో బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే నీ అడ్వకేట్స్ మొత్తం మోసం, నిన్ను నెక్స్ట్ హియరింగ్లో కస్టడీలోకి తీసుకుంటారు, రిమాండ్లోకి తీసుకెళ్ళిపోతారు, నేను కాపాడాలి అని చెప్పి ఈ మేడంని అడ్వకేట్గా పెట్టారు. దుర్గారెడ్డి అని ఒక అతను ఉంటాడు, ఇతని ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. దుర్గారెడ్డి వల్ల మరదలు మేడం. ఇప్పుడు నా అడ్వకేట్ ఎవరైతే మీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన లక్ష్మీకాంత్ రెడ్డి గారికి బంధువులే, నాకు అసైన్ చేశారు. సో మేడం ఏంటి, స్టార్టింగ్ నుంచి నీ కేసు ఇలా అయింది అలా అయింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటి వరకు నాకు ఫ్రీడమ్ లేదు ఏ అడ్వకేట్స్తో. అంటే నా పాత వాళ్ళందరూ నన్ను నేను దొంగతనం చేశాను అన్నట్టే ట్రీట్ చేస్తారు వాళ్ళందరూ. నాకు అంత ఫ్రీనెస్ లేదు. అంటే మీడియాలో నేను వచ్చి ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవడానికి రీజన్ వాళ్ళే. నాకు దేనికి సపోర్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. నేను ఏమైనా క్వాష్ చేద్దామంటే క్వాష్ ఎలా అవుద్దండి అంటారు. సో ఏదైనా మనం రివర్స్ కేసు చేద్దామంటే మీరు ఆల్రెడీ అక్యూజ్డ్ మీడియాలో పెట్టేస్తారు అని, అంటే వాళ్ళ స్లాంగ్ అలాగే ఉంటుంది నాతో మాట్లాడు. సో మ్యామ్ వచ్చేసరికి చాలా ఫ్రీ అనిపించింది. మ్యామ్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు, మన కేసు ఇలా చేయాలి అలా చేయాలి, అసలు నేను క్రిమినల్ అని ఎలా షో చేస్తాను, హైకోర్టులో చెక్ చేపిస్తాను ఒకసారి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఆ టైంకి ఇంకా మ్యామ్ నీకు ఫ్లాట్ ఇంపార్టెంట్ అంటే, నాకు ఏ ఫ్లాట్ వద్దు, ఇప్పుడు మనం ఒకటి కొంటున్నాం అంటే నాకు బర్డెనే కదా, నాకు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు కేసు సాల్వ్ అయిపోతే చాలు అని మ్యామ్కి చెప్పాను. సో ఇంకా అక్కడికి అయిపోయింది, క్యాన్సిలేషన్ అది చేసేసి 2 lakhs అడ్వాన్స్ పే చేసాం. 2 lakhs తీసేసుకున్నాం, నాదే కదా. సో మ్యామ్ వచ్చిన తర్వాత నుంచి అతని వర్షన్ మారిపోయింది. అప్పటి వరకు అమ్ములు అంటే నువ్వు అతని ఫాదర్ ఫిగర్ లాగా మేడం గారు అని కుక్కలా ఉండేవారు అనమాట. సడన్గా అతను కంప్లీట్ వర్షన్ మారిపోయింది. మారిపోయి ఎప్పుడు చూసినా వైజాగ్లో ఏం చేస్తావు, హైదరాబాద్ రా అన్నారు. హైదరాబాద్ ఎందుకు సార్, వర్క్ ఏమైనా ఉందంటే ఇదే ప్రాజెక్ట్ కోసం ఇవన్నీ చెప్పాలి, ఒకసారి రా అన్నారు. సో హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నాకు నువ్వు కావాలి అను. ఎందుకు ఏంటి ఏం కావాలి అంటే, చూడు 6 yearsగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఒక 4 years బ్యాక్ నేను ఇన్స్టాలో లైవ్ చేశాను. లైవ్ చేస్తే ఒక కింద కామెంట్స్ వస్తాయి కదా, కామెంట్స్లో నాకు మీ ఫీడ్ పిక్స్ కావాలి అని చెప్పి ఒకరు మెసేజ్ చేశారు. 2 lakhs ఇస్తాను అని చెప్పి, అది ఇతనే స్క్రీన్ షాట్ చూపించాడు, చేసి చూపించారు, ఇది నీది, నువ్వు అంటే నాకు నీ ఫీట్ అంటే నాకు అంత ఇష్టం, నీ దగ్గర కుక్కలా పడుంటాను, నువ్వు నాకు ఉండిపో లైఫ్ లాంగ్ అని. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్, ఆల్రెడీ నేను మ్యారీడ్ కదా, ఇట్స్ నాట్ పాసిబుల్, కమిట్మెంట్స్ అయితే నేను ఇవ్వనని మీకు తెలుసు, మరి ఎందుకు ఇదంతా అంటే నువ్వు ఇస్తావు, నువ్వు చేస్తావు అని ఒక ఈవిల్ స్మైల్. ఎందుకు ఇస్తాను అనుకుంటున్నారు మీరు అంటే, నీ పొగరంతా నేను ఇప్పుడు అంచుతాను కదా అని. అర్థం కాలేదు అంటే, ఎంత పొగరబడి తుల్లిపోయి వెళ్ళిపోయావు, కేసు అప్పుడు బాగానే దూలు తీరిందా నీకు, అది సరిపోదా అన్నట్టు మాట్లాడారు. హఠాత్తుగా విలన్ బయటకు వచ్చాడు.
దెన్ ఫోన్లో నా బాత్రూమ్ వీడియో చూపించారు. బాత్రూంలో వీడియో షూట్ చేశాడు ఆ, తెలియకుండా. నాకు తెలియకుండా ఆ, షూట్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, నాకు నచ్చినట్టు ముక్కలుగా నేను కట్ చేపించి పాన్ వెబ్సైట్స్లో లేదా వేరే వేరే వెబ్సైట్స్లో రిలీజ్ చేయించి సినిమా లేక ఫైనాన్షియల్ క్రైసిస్ దొంగతనం మచ్చుంది కాబట్టి ఈ అమ్మాయి ఇలా వీడియోలు అమ్ముకుంటుంది అని క్రియేట్ చేస్తాను. అదే మొత్తం మీడియాలో చేస్తాను అన్న. అసలు ఎప్పుడు జరిగిందండి ఇది? నాకు పర్టికులర్ డేట్ సుమారు. గుర్తులేదు. ఎన్ని ఎన్ని నెలల క్రితం? మేబీ ఎన్ని రోజులు, సంవత్సరాల లేకపోతే జూలై కన్నా ముందు. ముందు? సంవత్సరాలు కాదు, ఆ, ఇదంతా నెలలే, జస్ట్ మార్చ్ నుంచి అవుతుంది. అవుతుంది. అవును. సో సార్ వర్షన్ మారిపోయింది అతనిది, అది చూపించారు. ఇలా మీడియాలో స్ప్రెడ్ చేస్తాను, ఇంకేముంటుంది, ఆల్రెడీ చచ్చి అంటే నిజంగా అది ట్రూ లాగే ఉంటుంది కదా మీడియాలో వస్తే. అసలే నా పేరు అటాచ్ చేసి ఏమున్నా ఫుల్ అవును, వైరల్ ఓకే, అవుతుంది. అవును, వెంటనే వెళ్ళిపోతాయి. చెప్తే ఇప్పుడు ఏమంటారు సార్ అంటే, ఐ వాంట్, నువ్వు నాకు కావాలి అని చెప్పారు. ఉమ్, కాకపోతే అసలు ఇష్టం లేకుండా మీరు బలవంతం చేసినా మీకు ఏమొస్తుంది అని చెప్తే, హీ ఫోర్స్డ్ మీ అండ్ రేప్డ్ మీ దట్ డే. నేను ఏడుస్తున్నా సరే నా మొహం మీద పిల్లో అది పెట్టేసి హీ లిటరలీ రేప్డ్ మీ. అలా నైట్ 4 times చేశారు. ఉమ్, అండ్ హీ యూజ్ కన్జ్యూమ్ డ్రగ్స్ అండ్ ఆల్. సో నా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. ఉమ్. పోయి ఇంట్లో నేను చెప్పలేను, అసలు ఇంటికి వెళ్ళి కూడా నేను ఇలా అయిందని చెప్పలేను. ఎక్కడ జరిగిందండి ఇది? దసపల్లా. అసలు పెద్ద కేసు కదండి. ఒక అమ్మాయిని ఇప్పుడు డ్రగ్స్తో యూజ్ చేసి ఆ, ఆ, ఇష్టం లేకుండా. సో ఫైన్, ఇంకా నాది ఇంతే, ఇంకా ట్రాప్ కాదండి, అయిపోయింది. అంటే మీరు కేసు అప్పుడు అప్పుడు మీరు వెళ్ళకపోయారా? అతనే చెప్పాడు, ఆ. అతి చేసి నువ్వు కేసు అది పెట్టడానికి ట్రై చేసిన ఎవరు నమ్మడు, ఉమ్, నువ్వు ప్రాస్టిట్యూట్ అని నేను ప్రూవ్ చేస్తాను, నేను బుక్ చేసుకుంటే నువ్వు వచ్చావని చెప్తాను. ఉమ్, ఇట్స్ పాసిబుల్, అలా చెప్పొచ్చు కదా. నేను hmm. షూట్ అనే వచ్చాను దసపల్లా హోటల్కి, కానీ Hmm. షూట్ ఏం లేదు. సో అతను చెప్తాను నేను బుక్ చేసుకుంటే వచ్చిందని, నేను అసలు ఏం ప్రూవ్ చేయగలను అక్కడ. ఉమ్, సో అతనితో గొడవ పెట్టుకునే స్తోమత స్థితి నాకు లేదు, ఆల్రెడీ అన్నీ నష్టపోయాను. ఉమ్. సో నా లైఫ్ ఏదో నేను కామ్గా లీడ్ చేద్దాం అంటే, మ్యామ్ అప్పటికి కేసు నేను ఉన్నాను కదా నెక్స్ట్. కనీసం ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అప్పుడు లాయర్ గారికి చెప్పారా? చెప్పలేదు నువ్వు? నాకు అసలు ట్రస్ట్ లేదు మేడం మీద, వాళ్ళ లాయర్ కదా. అవును, ఆవిడ ఆయన పెట్టాడు కాబట్టి అసలు అండ్ మ్యామ్కి ఎలా చెప్పారు అంటే, మ్యామ్ నన్ను అడిగేవారు అతను ఎలా అంటారంటే చాలా మంచి అతను, దేవుళ్ళ లాంటి అతను అని నేను అతనికి అంటే మ్యామ్కి చెప్పేదాన్ని. 2 times అడిగారు, నువ్వు డల్ అయిపోయావమ్మా, ఇంకా నేను రాకముందే హ్యాపీగా ఉండేదానివేమో, నేను వచ్చాకే నువ్వు అంత కాన్ఫిడెన్స్ అది లేదని నేను చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దెన్ అతను ఎలా అయిపోయిందంటే, హస్బెండ్తో కూడా నేను ఉండకూడదు, 4 days అయినా ఇంట్లో ఉన్నా నువ్వు వస్తావా రావా. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మా కొడుకుని వదిలేసావా ఏంటి, నువ్వు అంటే పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడని వాళ్ళ అమ్మగారు మాట్లాడారు. కాదండి, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళ ఉంది, ఇంట్లో తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. వాళ్ళు అసలు ఫోన్ చేసి, నేను ఒకటైతే మీ ఆడియో ఇది అక్కడ విన్నానండి, ఆవిడ ఆవిడ మిమ్మల్ని వచ్చి ఉండమంటుంది. భర్త ఏదైనా తప్పు చేస్తే కనీసం ఎవరితో మాట్లాడుతున్నాడని తెలిస్తేనే చంపేస్తారు కదా, వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఆవిడేంటి మిమ్మల్ని మా భర్తను పెళ్లి చేసుకో అని చెప్పి ఆవిడ ఎందుకు? ఆవిడ దర్శనం ఏంటి నాకు అర్థం కాలేదు, నేను పిచ్చెక్కిపోయినా. చెప్పండి ఒకసారి. ఆ టైంలోనే ఆవిడ కూడా ఎలా అంటే, ఉమ్, జుత్తు పట్టుకొని తెచ్చి పడే ముష్టిపల్లిలో వాళ్ళు ఉండేది, ముష్టిపల్లి ఉమ్, తెచ్చి పడేస్తే వాళ్ళ ఆయనకి ఏమంత తెలియదు, ఇండియన్ నేవీలో వర్క్ చేస్తాడు, ఉమ్, మన ఊరు వచ్చి దాన్ని తీసుకెళ్ళేంత దమ్ము వాళ్ళకి, అమ్మ తమ్ముడే కదా, ఇంకెవరు లేరు కదా, తెచ్చే ఆవిడ వర్షన్. ఉమ్, అయితే ఇతను కూడా ఎలా తెలుసు అంటే, నేను ఎవరితో క్లోజ్గా మాట్లాడినా చంపేస్తాను అన్నట్టు మాట్లాడు. ఉమ్. వీడియోలు అవి చూపించారు, ఇతను కొట్టినవి, కత్తితో పొడిచేసినవి, ఒకళ్ళ మీదకి లారీ ఎక్కిచ్చేసిన వీడియో. నేను లారీ ఎక్కిచ్చేస్తాడు, కత్తితో పొడుస్తాడు, అవి నాకు చూపించారు, చూపించాడు మీకు? వీడియోస్ చూపించారు. ఉమ్, నువ్వు నాకు నచ్చినట్టు ఉంటే ఓకే, లేదంటే బలరాం పరిస్థితి ఇదే అని చెప్పా. ఉమ్, సో నేను అసలు నాకు ఆప్షన్ ఏం కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇతని మీద కేసు పెడితే హిల్ ప్రూవ్ ఐమ్ ప్రాస్టిట్యూట్. ఉమ్, సెకండరీ, నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు వద్దు, నీకు నమస్కారం అని చెప్పడానికి లేదు. జూలై 12th నాకు అప్పటికి కూడా ఒంట్లో బాగాలేదు యాక్చువల్లీ.
బాగోపోయినా నువ్వు వస్తావా రావా అని చెప్పి టికెట్ బుక్ చేశారు ఎక్కడికి? హైదరాబాద్. నేను వచ్చాను. వచ్చిన తర్వాత నైట్ అతను ఒక 7-8 టైమ్స్ చేశారు. అది నాకు బాడీకి అంటే ఫుల్ బ్లీడింగ్ అయిపోయి, బెడ్ అంతా బ్లీడింగ్ అయిపోయి, ఫుల్ కాలు చేతులు షివర్ అయిపోయి, బాడీ అది ఫుల్ ఫిట్స్ లాగా షివర్ అయిపోయింది మొత్తం. వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి ఏమో ఇలా ఉంది, ఏం చేయాలి అంటే, ఏమో అది చచ్చినా గిచ్చి తెలంగాణ స్లాంగ్లో చెప్తుంది ఆవిడ. పంపించే టికెట్ బుక్ చేసి అంటే, నీకు ఒంట్లో బాగాలేదు కదా అని ఎర్లీ మార్నింగ్ టికెట్ బుక్ చేసి పంపించారు నన్ను. దసపల్లా హోటల్లో బాయ్ కూడా నన్ను కిందకి తీసుకెళ్ళి కార్ అది ఎక్కిచ్చారు నాకు స్ట్రెంత్ లేక. ఆ వస్తున్న దారిలో నేను ఫిక్స్ అయిపోయాను, నేను చచ్చినా పర్లేదు, ఇంకొకసారి అయితే నేను ఇతను నా ఒంటి మీద చెయ్యనివ్వను అని చెప్పి. హీ స్పాయిల్డ్ మీ దట్ డే. అంటే నాకు అసలు ఓపిక కూడా రాలే ఇంటికి వెళ్ళడానికి. సో ఇంటికి వెళ్ళి నేను ఉన్నాను. మ్యామ్ జూలై 14th కాల్ చేశారు. అమ్మ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నకి నీకేమైనా గొడవ అయిందా? గొడవ ఏం అవ్వలేదు అని చెప్పాను. లేదు, నాకు వేరేలాగా మాట్లాడుతున్నాడు అతను, ఏమైందో కరెక్ట్గా చెప్పు, నువ్వు నీ నోట్తో ఏమైనా చెప్తే నేను ఏమైనా చేయగలను అంటే, నేను స్టార్టింగ్ నుంచి జరిగిందంతా చెప్పాను మ్యామ్కి. అయితే అప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి కాన్ఫరెన్స్ తీసుకొని, ఏంటన్నా అమ్మాయిని అలా చేస్తున్నావు అంటే, అమ్మ నేను ఏం అలా చేయలేదమ్మా, ఎందుకైనా మంచిది నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా అమ్మాయిని అని. ఎందుకంటే నాకు బ్లీడింగ్ అసలు ఆగట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మ్యామ్ అతనికి నేను ఢిల్లీ వెళ్తున్నాను, సుప్రీంకోర్టు వర్క్ ఉందని చెప్తే, పోనీ ఢిల్లీయే తీసుకెళ్ళమ్మా అని చెప్పారు. ఢిల్లీ మ్యామ్ తీసుకెళ్ళారు. సో చెకప్ అది చేస్తే ఆ డాక్టర్ మ్యామ్కి చెప్పారు. మ్యామ్ ఏమన్నారంటే, తను మా వదిన, మా అన్నయ్య వైఫ్, చిన్నది రప్చర్లా అయిపోయింది అంటే, అప్పుడు ఆవిడ చెప్పారనమాట మ్యామ్కి, ఏంటండి అది మనిషా మృగమా, అన్నిసార్లు చేసా మొత్తం అదంతా ఇన్ఫెక్షన్లా అయిపోయింది, ఆ అమ్మాయికి అది క్యూర్ అవ్వడానికే ఒక 1.5 month పడుతుంది, అండ్ అతను ఫోర్స్ఫుల్గా నాతో పిల్స్ అవి వేయించారనమాట. సో 20 వరకు అలా ఈ ఇంత గ్యాప్లో, ఈ తక్కువ గ్యాప్లో. సో దానివల్ల కూడా అమ్మాయికి చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు ఆ అమ్మాయితో అని. సో జనరలీ అయితే మీ అన్నయ్యకి అసలు బుద్ధి ఉందా లేదా, అలా ఎలా చేస్తారు అంటే, మ్యామ్ ఏంటైంది చెప్పండి అంటే, ఆవిడ మొత్తం రిపోర్ట్ కూడా రాశారు, ఫుల్ రప్చర్ అయింది, లోపలంతా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి. జనరలీ అయితే నేను మీ అన్నయ్య అంటున్నావు కాబట్టి ఇదైతే కౌన్సిలింగ్కి పంపించాలి అని చెప్పారు. హీఈస్ నాట్ మెంటల్గా కరెక్ట్గా లేడు అంటే రేప్ కేసులో అవుతుంది, అంత డ్యామేజ్ అయింది తనకి అని చెప్పారు. చెప్తే మ్యామ్ వెంటనే నన్ను అడిగారు, నువ్వు మర్యాదగా రేప్ కేసు పెడతావా లేదా అని చెప్పి. నాకు అంత గట్స్ లేవు, నేను బయటకు వచ్చి ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడలేను, నేను బతికేదే బలరాం కోసం, ఫ్యామిలీ కోసం. ఇప్పుడు ఈ విషయం వల్ల మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్ది మ్యామ్, ఆ ఒక్క సలహా మాత్రం నన్ను అడగొద్దు, అంటే ఆ సలహా ఇవ్వద్దు, నేను ఆ పని కూడా చేయలేను అని క్లియర్గా చెప్పాను. నాకు ధైర్యం. ఇప్పుడు మరి నేను ఎలా సేవ్ చేయాలి వాడి దగ్గర నుంచి. అయితే నేను మ్యామ్ ఏదో డిసీజ్ ఉందని చెప్పేద్దామా, అప్పుడు అతనికి ముట్టుకోరు నన్ను అంటే, సరే అని చెప్పి మ్యామ్ తనకి STD HIV ఏదో ఉందని చెప్పేశారు వాడికి. దానికి ఇంకో డాక్టర్తో ఫోన్ చేయించాడు, శ్రీకాంత్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిపోర్ట్ చూశాడు అతను. రిపోర్ట్ చూసి అంటాడు, పిల్ చేసుకోవడం వల్ల ఏం అయిపోదమ్మా, మా నర్సులు రోజుకి 3 వేసుకుంటారు, ఇంకోటి మగాడు అన్నాక ఆ మాత్రం స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ మాత్రం తట్టుకోలేకపోతే ఎలాగా అమ్మాయి అని. ఫస్ట్ డాక్టరా లేకపోతే HIV ఏదో ఉంది అంటున్నావు కదా, మా వాడు 4 కోట్లైనా ఖర్చు పెట్టి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించుకుంటాడంట, ఆ అమ్మాయి మీద అమితమైన ప్రేమ పెంచేసుకున్నాడు, ఏం పర్లేదు అమ్మాయికి అంటే, అమ్మాయికి కొంచెం బాగాలేదు, అట్లీస్ట్ 10 days రెస్ట్ ఇవ్వండి అన్న అని మ్యామ్ చెప్పారు. అంటే 10 days రెస్ట్ ఏంటి, ఏం అవ్వదు, నా దగ్గర పంపించి అదే తగ్గిపోద్ది అంటున్నాడు అతను. అంటే ఎంత దరిద్రంలో ఉన్నాడు అంటే, అసలు ఏ మనిషి ఎందుకంటే అతను అసలు ఫ్యామిలీ ఎలా ఊరుకుంటుందండి, తల్లి ఎలా ఊరుకుంటుంది, భార్య. ఆ టైంలోనే హెల్త్ బాగాలేని టైంలో వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి అంటారు, మేము పిల్లలు కనలేదా, లాయర్తో కూడా అన్నారంట సేమ్, ఏమ్మా అమ్మాయి అంత సుకుమారా, పిల్లలు మనం కనలేదా, నువ్వు కనలేదా, ఆ మాత్రం తట్టుకోలేకపోతే ఎలాగా అంటే, ఇప్పుడు
సినిమాలు అవి చేసేయడానికైతే ఓపిక వచ్చేస్తుందా, మా వాడి దగ్గరికి రావడానికి రాదా అని అంటున్నా. సిగ్గుండలే ఆవిడ ఒక ఆడపిల్లని అట్లాంటానికి. అలామో అయిపోయింది. నాకు అసలు ఆ టైంలో కూడా ఓపిక లేదు. ఓపిక లేక ఉంటే 7 days తర్వాత ఎలాగైనా రావాలని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మా అమ్మ అన్నారు, అమ్మాయి అయితే రావడం అవ్వదు, తనను వదిలే రెస్ట్ తీసుకొని అంటే, అప్పుడు అదే ఫేజ్లో ఈ కిస్సింగ్ వీడియో నాకు పంపించారు 1 time. నాకు అసలు ఆల్రెడీ అగ్రిమెంట్ ఎప్పుడు అది మీరు డిలీట్ చేశారు నాకు కదా. అప్పుడు తెలిసింది ఇది ఒక వీడియో ఉందని. మిగతావన్నీ అప్పటికి డిలీట్ చేయించారా లేదా మ్యామ్? సారీ సార్, నేను చెప్పడం దీని తర్వాత మ్యామ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ దీని తర్వాత జరిగింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించాక అతని వీడియో పంపించారు. ఎందుకంటే ఇదంతా అయింది కదా, మ్యామ్ నాకు వద్దు, నా డబ్బులని మనం రిటర్న్ ఇచ్చేద్దాం, కొద్ది కొద్దిగా చేసాను, అగ్రిమెంట్ అది క్యాన్సిల్ చేసేద్దాం, నాకు ఏ ప్రాజెక్ట్ వద్దు, అతను అసలు వద్దు నాకు అని చెప్పాను. చెప్తే మా సేమ్ కన్వే చేస్తే సరే అని చెప్పారు. డబ్బులని తీసేసుకున్నారు. అగ్రిమెంట్ పేపర్ ఒరిజినల్ మ్యామ్కి ఇచ్చేసారు. సెట్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నేను పోనీలే, ఇదైతే ఎలాగైనా పీడకలాన్ని మర్చిపోతాను, రికవర్ అయిపోయి నా లైఫ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను అనుకుంటే 1 time మోస్ట్లీ ఈ వీడియో పంపించారు నాకు. సో ఇప్పుడు అగ్రిమెంట్ అంత మంచిగా అతను అందుకే ఇచ్చేసాడు. ఆ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయి ఇది పర్సనల్ వీడియోలో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది మీ మొగుడికి పంపిస్తాను అని మెసేజ్ చేశాను. నేను వెంటనే కాల్ చేశాను మ్యామ్కి. మ్యామ్ ఇలా చేస్తున్నారు అంటే, ఒక పని చేస్తా, ఎప్పటికైనా ఇది ప్రాబ్లం అవుతుంది, లైఫ్ లాంగ్ ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తాడు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వైతే కేసు పెట్టాలి అని చెప్పారు. మ్యామ్ అంతా నాకు స్ట్రెంగ్త్ లేదు, నేను కేసు అది ఏం పెట్టలేను అని చెప్పాను. చెప్తే లేదు నువ్వు ఈ పని చేయాల్సిందే అని చెప్పారు. దాని తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు అంటే, నాకు ఆ రోజు డేరింగ్ సరిపోలేదు సార్. మళ్ళీ నేను బలరామ్ దగ్గర ఆల్రెడీ ఇన్ని పడి వచ్చిన పర్సన్ దగ్గర మళ్ళీ నేను ఇదంతా చెప్పలేను. చెప్పి ఒకవేళ వీడు ఇంకోలా పోర్ట్రే చేస్తే, ఇప్పుడు మీడియాలో ఎలా పోర్ట్రే చేస్తే అలా మా హస్బెండ్కే పోర్ట్రే చేస్తే భయం నాకు వచ్చి నేను సూసైడ్ చేసుకున్నాను. మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేశారు మీరు? సో ఇంకా నాకు ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోయి అలా అనిపించింది. మళ్ళీ మ్యామ్ అక్కడ డాక్టర్స్తో అది మాట్లాడి, ఆల్రెడీ ముందు ఒకసారి అటెంప్ట్ చేశాను కదా, మళ్ళీ పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకని నాకు జస్ట్ ట్రీట్మెంట్ అది ఇచ్చి పంపించారు. అప్పుడు కూడా మళ్ళీ 7 days వరకు నాకు కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ నువ్వు కావాలని అడుగుతున్నాడు. నేను అసలు రిపేర్ అవ్వలేదు, మైండ్ పనిచేయట్లేదు అసలు. ఆ ఫేస్ గుర్తొస్తే నాకు భయం వేస్తుంది. ఇవి ఏం అవ్వలేదు. అవ్వకుండా మళ్ళీ మ్యామ్ని, ఆ అమ్మాయి నాకు కావాలంటే కావాలని మ్యామ్ ఇంటికి వెళ్ళిపోయాడు. అన్న నువ్వు ఈ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసే టైంలో అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి చచ్చింది అనుకో, లాస్ట్ పోలీస్ రికార్డ్స్ నీ వల్లే చచ్చిందని తెలిసిపోద్ది, నేను కాపాడలేనని మ్యామ్ చెప్పారు తనకి. అయినా నాకు అమ్మాయి కావాలి. సో మ్యామ్ ఏమన్నారంటే, చూడు సౌమ్య, ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, నువ్వు కేసు పెడితే తప్ప ఫుల్ స్టాప్ ఉండదు, తర్వాత నువ్వు చూసుకో, నీకంటూ సేఫ్టీ లేకుండా అయిపోద్ది, వాడు వచ్చి తీసుకెళ్ళిపోతా అంటున్నాడంటే, సరే మ్యామ్ నేను కేసు పెడతాను అని చెప్తే మ్యామ్ ప్రొటెక్షన్ తెచ్చారు ఫస్ట్ హైకోర్టు నుంచి. ఎందుకంటే మ్యామ్కి ఆ వైబ్స్ వస్తున్నాయి, ఎప్పుడైనా వీడు నన్ను పట్టుకెళ్ళిపోతాడు వచ్చి అని చెప్పి. మ్యామ్ని ఏంటంటే ఈ కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది కదా, తను లేకుండా ఉండలేను, తన స్మెల్ చూడకుండా ఉండలేను, ఓ పని చేస్తా, ఈ బలరామే మనకు ప్రాబ్లం, బలరాం చంపేస్తాను, నువ్వు జాగ్రత్తగా నన్ను మేనేజ్ చేస్తావు అని మ్యామ్ని అడుగుతున్నాడు. లాయర్ని అడుగుతున్నాడు ఆయన, ఆ అమ్మాయి భర్తను చంపేస్తాను, తను తీసుకొచ్చి ముష్టిపల్లిలో పడేద్దామని, వాళ్ళ ఇంట్లో పడేస్తారంటున్నాను ఎక్కడో మూల. నువ్వు కాదండి, ఎక్కడో బీహార్లోనో లేకపోతే ఉత్తరప్రదేశ్లోనో ఇలాంటి రౌడీలు ఏంటి ఇలాగ బెదిరించే వాళ్ళు ఉంటారని చెప్పి ఏదో సినిమాల్లో చూస్తాము, ఆడికన్నా దారుణంగా ఉన్నాడు కదా. సో మ్యామ్ వెంటనే హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చారు ఫస్ట్. అది వాళ్ళకి తెలీదు. తెలియకుండా అతను మళ్ళీ మ్యామ్కి ఫోన్ చేసి, నువ్వు ఆ అమ్మాయిని తెస్తావా, మేము ఇంటికి వెళ్ళాలా అని. ఏంటన్నా దేనికి ఇంటికి వెళ్తారు, ఆ అమ్మాయి బాగాలేదని కూడా మీకు చెప్పాను కదా అంటే, అతను సరే అయితే దుర్గారెడ్డి అన్న, ఇన్ని రోజులు దుర్గారెడ్డి లేరు, దుర్గారెడ్డితో కలిసి మా ఇంటికి వచ్చారు. నేనేంటి డోర్ గేట్ కి లాక్ వేసి ఉంది, గ్రిల్ ఎప్పుడు మ్యామ్ ఏంటంటే వీళ్ళు ఎనీ టైం వస్తారేమో అని గ్రిల్ వేసి ఉంచుకోమని చెప్పేవారు, అది లాక్ చేసి ఉంది. నేను జస్ట్ అలా లేచి ముందుకెళ్ళాను, అప్పటి వరకు అక్కడే కూర్చున్నాను. అంటే డైరెక్ట్గా అతను నన్ను చూసేవాడు, నేను జస్ట్ లోపలికి వెళ్ళాను, అతను జస్ట్ వచ్చారనమాట, అతను దుర్గారెడ్డి.
వచ్చి ఆ, మోనిక కనిపించింది మా చెల్లి. మోనికని పిలిచారనమాట, ఏ మోనిక తలుపు తీ అని. మా అక్క బావ ఇంట్లో లేరు, వాళ్ళు వచ్చినంత వరకు లాక్ తీయొద్దని చెప్పారు అని చెప్తే అంతా సీసీటీవీలో రికార్డ్ అవుతుంది, కానీ సంహౌ తనకి కాన్షియస్ అయ్యి వాయిస్ రికార్డ్ చేసింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. తర్వాత మాకు క్లియర్, నాకు బలరాంకి వినిపించాను. సో నువ్వు తలుపు తీస్తావా, లారీ డ్రైవర్తో రేప్ చేయించాలా నిన్ను, తన్ని నీకు ఇప్పుడు అదే వాళ్ళ తెలంగాణ స్లాంగ్లో చిదక్ కొడతాను అన్నట్టు మాట్లాడి దుర్గారెడ్డి మొత్తం మా అపార్ట్మెంట్ అంతా వినిపించి అందరికీ వెళ్ళి చెప్పాడు. ఆ అమ్మాయి 1.5-2 కోట్లు మా అన్నయ్య దగ్గర తీసేసుకుంది, అది ఏ యాంగిల్స్లో వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మేము వైరల్ చేస్తాము. అలా వై దే డిడ్ ఐ డోంట్ నో. అయితే మ్యామ్ వెంటనే ప్రొటెక్షన్ అప్పుడే వచ్చాయి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. అయితే కానిస్టేబుల్ వచ్చారనమాట. వస్తే వెళ్ళిపోయి లక్ష్మీకాంత్ రెడ్డి మ్యామ్ వాళ్ళకి కాల్ చేసి, ఇదిగో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అది లేదు లక్కీగా, కాసేపు ఆగి వెళ్తాము తెచ్చేస్తాం అంటే మ్యామ్ పానిక్ అయిపోయారు. మ్యామ్కి వైజాగ్ రావడానికి టికెట్స్ లేవు, అనంతపూర్ అంటే బెంగళూరు వెళ్ళి రావాలి. మ్యామ్ రాలేరనే వాళ్ళు ఆ టైంలో వచ్చి అలా చేశారు. మ్యామ్కి 1 తర్వాత ఫ్లైట్ టికెట్స్ ఉండవు అక్కడ. సో కానిస్టేబుల్ వచ్చారు, ఫస్ట్ ఇంటి బయట అలా పడుకొని ఉన్నాడు, సౌమ్య వస్తే కానీ ఇక్కడ నుంచి కదలను అని చెప్పి పడుకుని పోయాడు అక్కడ. కానిస్టేబుల్ వచ్చి లేపితే ఇది ఏం చెప్పాడో తీసుకెళ్ళి తెలీదు. మళ్ళీ ఉచిత సలహా వచ్చి ఏమిస్తాడంటే, ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇప్పుడు నాకు ఆడు వద్దంటే ఆడు ఎందుకు వదులుతాడు, తిరిగినప్పుడు కానిస్టేబుల్ తిరిగినప్పుడు ఆలోచించుకోవాలి, నీ మొగుడు ఏం చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడు. అలాగో డబ్బులు ఇచ్చి ఉంటాడు, ఎంతమందిని మేనేజ్ చేస్తున్నాడు. అయితే నేను అప్పుడు వెంటనే మ్యామ్కి లో ఎస్టీమ్ కొంచెం లో అయిపోద్ది కదా, చెప్పాను కదా మ్యామ్ మనం కేసు అది పెడితే నాకే డ్యామేజ్ అవుతుంది అని చెప్పి, అలాగే మాట్లాడతారా, నువ్వు నన్ను నమ్ము, స్ట్రెంగ్త్ తెచ్చుకో అని చెప్పారు. నువ్వు ఇప్పుడు ఎలాగైనా మనం కేసు పెట్టాల్సిందే అని చెప్పి మేము వెళ్ళి ఇంకా పెట్టాం. ఇంత మాట్లాడారు, వైరిజం అని కూడా మ్యామ్ పెట్టమన్నారు, ఎందుకంటే సెక్షన్ పెట్టమన్నారు. ఎందుకంటే అతని దగ్గర వీడియో ఉంది కదా, ఎప్పుడైనా రిలీజ్ చేసి అంటే వాళ్ళు మరి పెట్టలేదు అది ఎఫ్ఐఆర్లో. మిగతావన్నీ వెరిఫై చేసి అకార్డింగ్లీ అవన్నీ పెట్టారనమాట, సెక్షన్స్ అని పెట్టారు, అది ఒకటి పెట్టలేదు. బట్ ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఇంకా మొత్తం మీడియాలో అదే వైరల్ చేస్తున్నాడు వాడు. ఆయన చేస్తున్న ప్రధానమైన అలిగేషన్ ఏంటంటే, మీరు ఆయన్ని పెళ్లి చేసుకున్నారు, కాశీలో పెళ్ళయింది, మీరు అక్కడికి వెళ్ళి 3 రోజులు గడిపారు అని చెప్తున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే, కాశీ ఎందుకు వెళ్తారు చెప్పండి? కాశీకి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే తిరుపతో లేకపోతే ఇంకో చోటకో వెళ్తారు. కాశీకి అసలు ఎందుకు వెళ్ళారు? కాశీలో పెళ్లి చేసుకుంటాడు, అక్కడ చచ్చినోడిని కాలుస్తారు, అక్కడ హరిశ్చంద్ర ఘాటు అవన్నీ ఘాట్లు. అక్కడ మీరు పెళ్లి ఏం చేసుకున్నారు? అక్కడ హరిశ్చంద్ర ఘాట్లో అక్కడ ఏం చేసుకున్నారు? లేదు మరి ఏంటి? మా డాడీ డెత్ తర్వాత నేను కాశీ వెళ్దాం అనుకున్నాను. మా బలరాం వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క నేను కాశీ వెళ్తున్నాను అనమాట. ఆ స్క్రిప్ట్ పూజ అది చేయిస్తాను, నేను వస్తాను, 1 డేకి వచ్చి వెళ్ళిపోయారు. అతను వచ్చారు, కలిశారు అక్కడ, స్క్రిప్ట్ పూజ అది ఇది అని చెప్పారు. ఆయన ఏదో ఫోటోలు చూపిస్తున్నారు, ఇలా చూపిస్తా, ఇదిగోండి ఇదే కాశీలో పెళ్లి చెప్తున్నాడు. పెళ్లి ఇప్పుడు ముద్దు పెట్టుకున్న వీడియో అని చెప్పి ఇంత వైరల్ చేశారు కదా, పెళ్లి ఫోటో కూడా చేస్తొచ్చు కదా నేను చేసుకుంటే. ఆల్రెడీ నాకు బలరాంతో పెళ్ళి అయిపోయి నేను మళ్ళీ ఇతన్ని ఎందుకు చేసుకుంటాను? మూవీ వరకు నేను ఏదో యాక్టింగ్ చేద్దాం అనుకుంటాను తప్ప వై విల్ ఐ మ్యారీ హిమ్ అంటే దేనికి? అండ్ ఇంకో చిన్న డౌట్, హనీ ట్రాప్ అది ఇది అంటే అబ్రాడ్ తీసుకెళ్ళమని అడుగుతాను కదా, కాశీ తీసుకెళ్ళమని ఎందుకు అడుగుతాను? అసలు అతను చెప్పిన స్టోరీలోనే పోనీ అంతెందుకు, రాజేష్తో అతను మాట్లాడుతున్నప్పుడు నా పెళ్ళం అది నేను పెళ్లి చేసుకున్నాను, నేను రూపాయి ఇవ్వలేదు అని అతనే కదా చెప్తున్నాడు. వై 1.5 40 తులాలో 30 తులా అంటే అతని దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. అంటే సోషల్ మీడియాలో చాలా మీకు పంపించిన డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఏదైతే ఉన్నాయో అతనికి రిటర్న్ ఆఫీషియల్లీ బ్యాంక్ త్రూ పంపించా, ఆ ప్రూఫ్స్ అని మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు సినిమా కోసం ఇచ్చారా, లేకపోతే
మీరు ఏదైనా కేసులో ఉన్నారని వాటికి సంబంధించి ఇచ్చారా? కేస్కి అసలు ఎప్పుడు వీటికి నాకు సంబంధం లేదు. ఇవ్వలేదు. ఆ. ఆ, అంటే సోషల్ మీడియాలో అవుతుంది 50,000 అంట 69,000 ఇట్లాగా రకరకాల ఎన్ని స్క్రోల్. అగ్రిమెంట్కి సంబంధించిన మనీ అది. ఆ, మొత్తం అతనికి పంపించాం రిటర్న్ మేము. Okay. అప్పుడే అతను అగ్రిమెంట్ పేపర్స్ మేడంకి ఇచ్చారు ఒరిజినల్. ఇప్పుడు ఏంచి అవి ఫేక్ అగ్రిమెంట్ చేయించాలని చెప్తున్నాడు, అన్ని అతను చెప్తున్నవే. ఓకే. సో 1.5 ఏం ఇవ్వలే, అతను ఎంత ఇచ్చారో అంత రిటర్న్ ఇచ్చేసాం. ఓకే. అండ్ 1.5 crore ఇంత తక్కువ టైంలో అతను నాకు ఇస్తే ఇన్ని ప్రూఫ్స్ ఉంచుకున్నాడు. 1.5 crore ప్రూఫ్ ఉంచుకోడా? నా మీద ఇన్ని ప్రూఫ్స్ అని రెడీ చేసి అదే నేను చూపించమంటున్నాను. 1.5 crore విత్ ఫుల్ ప్రూఫ్స్, లెక్కలు కాదు. ఎలా పంపించాడు, ఎలా ఇచ్చాడు. ఆఫ్ కోర్స్ ఇచ్చిన, ఒకవేళ నేను అతనితో కూర్చొని ఉన్నా సరే సెల్ఫీస్ తీసి మరీ పెట్టాడు కదా. జనరలీ మేము ఉన్నవే పెడుతున్నాడు అతను, కానీ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఓకే. మీరు ఎక్కడైతే సెల్ఫీ తీసుకున్నారో ఫోటోలు తీసుకున్నారో చుట్టుపక్కల అక్కడ షూటింగ్ జరుగుతుంది, అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. షూట్ కాదు, వైజాగ్లో ఓషన్ విస్తాలో నాతో 3 days ఉందని ఏదో చెప్తున్నారు కదా. అసలు వైజాగ్లో ఎప్పుడు నేను అతనితో లేను. ఫస్ట్ థింగ్, ఇక్కడ డెమో షూట్ అప్పుడు నేను హైదరాబాద్ వచ్చేదాన్ని. అక్కడ కూడా చుట్టుపక్కల బలరాం, మోనిక, మోను ఉన్నారు. అసలు వైజాగ్లో అయితే ఎవరో ఒకరు నాతో లేకుండా బయటికి పంపరు. కేసు అది అయింది కదా, ఎందుకు నువ్వు బయట తిరుగుతావు అని చెప్పి. సో అతను అలా పోర్ట్రే చేయాలని ఫిక్స్ అయిపోయారు. 1.5 crore ఇచ్చినట్టు అతను నేను ప్రూఫ్ అడుగుతున్నాను. బంగారం నాకు ఇచ్చాడు అంటే ఫోటో తీసి అతను ఉంచుకుంటాడు కదా, అది నాకు ఇచ్చినట్టు ఏదోలా ప్రూఫ్ ఉంటుంది కదా అతని దగ్గర. అంత 40 తులాల బంగారం, 1.5 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా నాకు మెయిన్ ఏంటంటే ఇది అసలు హనీ ట్రాప్ ఎలా అయిందండి? హనీ ట్రాప్ అసలు నేను ఎలా చేశాను అతన్ని ట్రాప్? అసలు ట్రాప్ చేసింది అతను కదా రిటర్న్ లో. అంటే ఎఫ్ఐఆర్ పెట్టి 1 month అయింది. అవును, అతను కూడా కేసు పెట్టాను అని చెప్తున్నాడు. దానికి సంబంధించి ఆయన దగ్గర అన్ని డబ్బులు తీసుకున్నారు ఏంటి అనేది కూడా ఒక కేసు పెట్టానన్నారు. ఇంతకీ అది ఎఫ్ఐఆర్ అయిందా కేసు? అది అతను రాసుకొని ఏదైతే ఉందో అతను చెప్తున్నాడు అలా. ఆయన version కదా అది, ఆయన కథ అది. రాజేష్ సార్ నా మీద ఏ కేసు పెట్టలేదు. ఫస్ట్ థింగ్, అతను క్లిప్పింగ్ అప్పుడు మాట్లాడిన దాన్ని యూజ్ చేసుకొని ఇతను వెళ్ళి ఫిర్యాదు చేశారంట ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. వై? రాజేష్ సార్ ఇతనితో మాట్లాడిన రికార్డింగ్ కాదు, రాజేష్ కి బాధ ఉంటే రాజేష్ కి కేసు పెట్టాలి కదా. అతనికి నాకు అసలు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు, ప్రాబ్లమే లేదు. ఇన్ఫాక్ట్ ప్రొటెక్షన్ తెచ్చుకోవడానికి మనీ అతనే హెల్ప్ చేశారు. కొంచెం మనీ ఎక్స్ట్రా అవుతాయి కదా ప్రొటెక్షన్ అవి తెచ్చుకోవడానికి. సో 2 months శాలరీ ఒకసారి ఇచ్చారు, కట్ చేయొచ్చు అని చెప్పి. దెన్ ఇతను సిపి ఆఫీస్లో ఏదైతే కేసు పెట్టానో ఫిర్యాదు చేశానో ఆ మాస్కింగ్ ఎఫ్ఐఆర్. నేను అంత పెద్ద ఫ్రాడ్ దాన్ని అయితే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా. నా దగ్గర ఇప్పుడు 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మా ఇంటి దగ్గరకు వచ్చి రచ్చ చేసింది. మ్యామ్ ఇంటి దగ్గరికి నేను వెళ్తే అక్కడ థ్రెటనింగ్ చేసి వాళ్ళ వైఫ్ అయితే సౌమ్యాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అని చెప్పి చాలా వర్స్ట్గా మాట్లాడింది. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎంత ఇన్నోసెంట్గా అతను లైవ్లో ఏం చెప్తున్నాడు, మా ఆవిడ ఏదో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఆవిడ మీద కూడా కేసు పెట్టేశారంటే ఆవిడ ఎలా మాట్లాడిందో మీరు విన్నారు కదా. ఆవిడ ఆడియో విన్నాం కదా. ఆ కేసు పెట్టమా మేము? చిన్న పిల్ల, మామల పాప 15 months, తను ఏదో చేసేస్తారంట ఆ చిన్నపిల్లని. సిగ్గుండాలి కదా వాళ్ళకి. మరొకటి ఏంటంటే ఎవరైతే మీ కేసు తీసుకున్న లాయర్ గారి మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం ఆవిడే చేస్తుందని మాట్లాడుతున్నారు. డబ్బులు తిన్నది, నా దగ్గర ఎంత ఇచ్చాను, 19 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను, డబ్బులు తిన్నది. అతను నోటి మాటతో అతని చేతితో రాసేసుకున్నవి చెప్పవద్దానండి, విత్ ప్రూఫ్స్ చెప్పమానండి ఫస్ట్ థింగ్. అండ్ లాయర్ వాళ్ళ మనిషి కదా. ఇప్పుడు సమాజానికి కానీ జనాలకి తెలియాల్సింది ఏంటి? ఇప్పుడు లాయర్ మీ మనిషి, మీరు కాదు కదా, ఆయన తీసుకొచ్చి పెట్టినోళ్లే కదా, అతను మాట్లాడాలి కదా. నార్మల్ గా న్యాయం ఉంటే డబ్బు పిచ్చి ఉంది అనుకుందాం, పోనీ నా దగ్గర ఏముంటా, పోనీ 1.5 ఉంది అనుకుందాం, అతను ఇచ్చిన డబ్బులే నా దగ్గర ఉన్నాయి, అందుకు మ్యామ్ నాకు సపోర్ట్ చేసిందంటే అతనితో ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు కదా. అతను రిచ్ కదా ఇక్కడ. అవును, 1.5 ఇచ్చిన 1.5 మీకు ఇచ్చారంటే మీ దగ్గర ఉందంటే అక్కడికన్నా ఎక్కువ ఉంటాయి కదా ఆయన దగ్గర. నేను లిటరలీ చెప్తున్నాను, అతను ఏదైతే కేసు పెట్టుకున్నారో పోలీసులు వెరిఫై చేస్తారు కదా, కేసే లేదు. సిపి ఆఫీస్కి నేను అంటే మీడియాలోకి వచ్చి మాట్లాడే ముందు కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడదాం కదా అని చెప్పి ఫస్ట్ అందుకే ఓపిక్గా సిపి సార్ని కలడానికి వెళ్ళాం. అసలు ఏ కేసు లేదు, జస్ట్ రిటర్న్ కంప్లైంట్ అది ఎవరు తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కన్సిడర్ కూడా చేయలేదు. అండ్ మోర్ ఓవర్ 2 FIRs అతని మీద, దుర్గారెడ్డి మీద మేము పెట్టాం. 1 month కేసు 1 month అవుతుంది ఎగ్జాక్ట్లీ. నాకు తెలియదు అసలు 1 month వరకు పోలీసులు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, నాకు ఐ డోంట్ నో. దాంట్లో న్యాయమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన
ప్రూఫ్స్ కరెక్ట్గా ఉండొచ్చు కదా. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెట్టింది ఏంటి, సెక్షువల్ హెరాస్మెంట్ కేస్, డిఐజీ నుంచి మాకు పర్మిషన్ ఉంది. అండ్ ఇంటికొచ్చి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది. మ్యామ్ చెప్పిన సెక్షన్స్ ఏవో ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. కానీ పోలీసులు ఏం చెప్పారంటే వాళ్ళు పిలుస్తున్న వాళ్ళు రావట్లేదు అని. పిలిస్తే ఎందుకు వస్తారు స్టేషన్కి? మీరు వెళ్ళి అరెస్ట్ చేయాలి కదా. పోలీసులకి ఎంతసేపు అరెస్ట్ పోలీసులు కూడా మేనేజ్ చేస్తున్నారా? ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ 2 FIRsకి, అవి నాన్ బెయిలబుల్ కూడా. సో మరి ఎలా మేనేజ్ చేసి ఇంత ఓపెన్గా మీడియాలోకి వచ్చి ఇంత డ్యామేజ్ చేసి ఒక అమ్మాయిని, అంటే అండ్ మీడియా వాళ్ళు కూడా సార్ అంటే నేను అక్కడికే వస్తున్నాను సౌమ్య. గత 2 రోజులుగా చూస్తే ప్రతి వాళ్ళు కూడా హనీ ట్రాప్ అంటే వర్డ్ బాగుందని వాడేస్తున్నారా, లేకపోతే అంతకుముందు నీ మీద ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి అంటే ఒకసారి చేశారు కాబట్టి మళ్ళీ చేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లైఫ్లో చిన్న చిన్న పొరపాట్లు, తప్పు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్లు ఏదో జరుగుతాయి. నిందపడ్డోళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేరస్తులు కాదు దానికి సంబంధించి. కాబట్టి అందుకనే 2 రోజుల నుంచి కూడా హనీ ట్రాప్ ఇద్దరు యువకులను మోసం చేసింది, కోట్లాది రూపాయలు దోచుకుంది, బంగారం ఎత్తుకెళ్ళిందని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు అలాంటి మీడియా? అతను అదే కదా థ్రెటన్ చేశారు నాకు. ఆల్రెడీ నీ మీద దొంగతనం కేసు అది ఉంది, ఇప్పుడు నేను ఎంత వర్స్ట్ వాళ్ళ పాస్ట్లో నేను ఎంత చేశారో అది కాదు, దానికి మించి అసలు నువ్వు దిక్కున్న చోటు చెప్పుకున్నా నమ్మకుండా చేస్తానని చెప్పి అతను అది చెప్పారు. ఈ మీడియాలో ఈ వీడియోస్ అన్ని లీక్ చేసి మ్యామ్కి ఏం మెసేజ్ చెప్తారంటే, ఇక్కడితో అంతా ఆపేస్తా, అన్ని డిలీట్ చేయించేస్తా, సౌమ్య నాకు ఇచ్చి లాస్ట్ సెటిల్మెంట్ కూడా అదే అడుగుతుంది. వద్దనే కదా ఇంత జరుగుతుంది. మీరు వద్దంటున్నారు, అతనేమో కావాలంటాడు. ఏంటి సౌమ్య కావాలి, ఆయనకి ఏం అక్కర్లేదు, మొత్తం అన్నీ ఆపిస్తాడు. సో మ్యామ్ని కూడా పర్సనలీ వాళ్ళ ఫ్యామిలీస్లో డిస్టర్బ్ చేయడం, ఈ కేసు వదిలేమని. నిజంగా చెప్తున్నాను, మ్యామ్ లేకపోతే ఈ పార్టీకి నన్ను లైఫ్ ఫ్లెష్ తినేస్తాడు అతను నిజంగా. అసలు ఇప్పుడు కూడా నేను మీడియాలోకి ఎందుకు వచ్చా అంటే, లాస్ట్ టైం కూడా నేను అంత ఓకల్గా డేరింగ్గా వచ్చి చెప్పి మాట్లాడలేదు. ఎవరికి కావాల్సిన వాళ్ళు రాసేసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు మాట్లాడుకున్నారు. సో ఇక్కడ ఇంత నిన్న నాకు అదే, నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడానంటే, కేసు నేను పెట్టాను, ఆ పోలీసులు యాక్షన్ తీసుకున్నారో లేదో, లైక్ దే ఆర్ స్టిల్ ట్రయింగ్. అంటే ఒక దగ్గర నించొని ఇతను ఒక అమ్మాయి వీడియోలు అవి బయట పెట్టేస్తున్నా వాళ్ళు స్టిల్ ట్రయింగ్ టు క్యాచ్ హిమ్. TV5 వీళ్ళందరూ ఆ అమ్మాయిని ఎతుకుతున్నారు, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ నేను అక్కడే పోలీస్ స్టేషన్ లో అందరూ కేసు పెట్టారు, ఆవిడ పారిపోయింది అని మాట్లాడుతున్నారు అందరూ. అసలు అందుకే చెక్ చేసుకోండి, నేను పెట్టాను కేసు 1 month బ్యాక్ పెట్టాను. నాకు ఇలా మీడియాలోకి వచ్చి చెత్త చేసి కాదు, నాకు ప్రొటెక్షన్ కావాలి, నేను కేసు పెట్టుకున్నాను. సో అతను ఏంటంటే కేసు తీయకపోతే మీడియాలో చెత్త చేస్తా అన్నాడు, చేసుకోమని చెప్పాను. ఏమంటాడండి, బెదిరిస్తాడు, రాజకీయ నాయకుల పేరు చెప్తాడు నాకు. వాళ్ళ వైఫ్ రాధా గారు రేవంత్ రెడ్డి రిలేటివ్ అంట. అండ్ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎంట్రీ చేశాడు దీంట్లో. పర్ణిక ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఇతను మరదలంట. అసలు వాళ్ళు ఎంత తెలుసో తెలియదు, ఎందుకంటే ముందు పేర్లు వాడేసుకొని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి వస్తూ ఉంటారు. అది నిజంగా వాళ్ళ దగ్గర దాకా వెళ్తే ఇలాంటి వాళ్ళ బతుకులు, ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళ పేర్లు చెప్పి ఇలాంటి దందాలు చేస్తారా, పిచ్చి దందాలు. ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఎందుకంటే అందరూ ఇప్పుడు దాకా కూడా ఒక కథ, ఇప్పుడు దాకా ఆయన ఏం చెప్తున్నాడు అదే స్టోరీ, ఇప్పటి నుంచి మీ వెర్షన్ బయటకు వెళ్తున్న మీడియాకి ఏం చెప్తున్నారు? ఎందుకంటే మీడియా వాళ్ళకి కూడా మీరు మాట్లాడాలి. పోయినసారి కేసులో మీరు మాట్లాడేది కాబట్టి మీ వాయిస్ తెలియలేదు, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఏం చెప్తున్నారు, మీడియాకి ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ నాట్ హనీ ట్రాప్ కేస్. హనీ ట్రాప్ అనొద్దు. సెకండరీ దిస్ ఈజ్ రేప్ కేస్. నేను రేప్ కేస్, సెక్షువల్ అసాల్ట్ కేస్ అది పెట్టుకున్నాను. ఫస్ట్ FIR వెళ్ళి చెక్ చేసుకొని అప్పుడు పబ్లిష్ చేయొచ్చు కదా ఏదైనా. లాస్ట్ టైం అంటే నేను మాట్లాడలేదు, ఇప్పుడు నేను చెప్పాక కూడా హనీ ట్రాప్ అని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు. అండ్ అతను చెప్పాడు కదా, దయచేసి ఈ అమ్మాయిని మిగతా అబ్బాయిల దగ్గర కాపాడండి, మోసపోయారని. నేను చెప్తున్నాను, ఎవరు మోసపోయారు, ఫ్రీగా వచ్చి మాట్లాడండి. అండ్ 1.5 లేదంటే ఇదే పని కదా నాకు, అబ్బాయిని ట్రాప్ చేయడమే. నా అకౌంట్స్ చెక్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ అకౌంట్స్ అంతా చెక్ చేసుకోవచ్చు. లోన్లో ఉన్న ఫ్లాట్, లోన్లో ఉన్న కారు తప్ప ఏమీ లేదు నా దగ్గర. నేను ఎర్న్ చేస్తే, బలరాం ఎర్న్ చేస్తే వచ్చే మనీ తప్ప ఏమీ లేవు మా దగ్గర. మరి అతను, ఇది ప్రేమ సార్, ఇది శాడిజం అంటారు కదా, అసలు ఇది ప్రేమ.
నిజంగా నేను హనీ ట్రాప్ చేసేదాన్న ఆల్రెడీ. అంటే కావాలని ఆల్రెడీ ఓడిపోయిన అమ్మాయిని అలా అన్ని సైడ్స్ నుంచి ట్రాప్ చేసి ఇంక ఊపిరి కూడా తీసుకోకుండా చేయడం కాదా? ఆల్రెడీ మచ్చుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అందరూ నమ్మేస్తారు, పరువు పోద్ది. ఇందులో కూడా కాలు పట్టుకొని నేను వాడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ కూడా ఇదంతా జరిగిన మళ్ళీ వెళ్ళి ఏం మిగిలిందని? జస్ట్ ప్రాణం వదిలేశాడు, అది కూడా తినేస్తాడా? వాళ్ళ ఆవిడ నన్ను మ్యామ్ని ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ బఫెలోస్తోని బ్యాడ్ వర్డ్స్ అంటే చేయిస్తాను అంటది. అసలు ఆవిడ కాల్ అన్నీ వింటే మీకు అసలు బుర్రే పనిచేయదు. నిజంగా కొన్ని చూస్తే ఒకటి కూడా మీరు ఇంకోటి కూడా వస్తుంది, ఏదో మీరు బూతులు మాట్లాడుతూ అది ఫస్ట్ హాఫ్ అంతా అతను ఏం తిట్టాడో అవన్నీ అసలు రికార్డ్ చేయలేదు. అంటే సార్ నేను వెక్స్ అయిపోయాను సార్. కేసు పెట్టిన తర్వాత కూడా ఈజ్ హెరాసింగ్ మీ. ఇంకా డైరెక్ట్ గా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అయితే అది నేను అసలు అతను ఏం బ్లాక్ చేయలేదు, ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. నేను డబ్బులు ఇవ్వను అన్నీ సెటిల్ అయిపోయాయి సార్. అగ్రిమెంట్ కూడా రిటర్న్ ఇచ్చేసాడు, అన్నీ క్యాన్సిల్ చేసాం. ఈయన హెరాస్ చేస్తాను కేసు పెట్టాక కూడా స్టిల్ హీస్ హెరాసింగ్ మీ. నా ఫ్రస్ట్రేషన్ అసలు నేను అంత తిట్టిన అసలు నాకు అందరికీ బూతులు వచ్చి ఎవరైనా తిడతారా? ఎంత కోపం వస్తే తిడతారు? నా మెంటల్ హెల్త్ పోయింది, ఫిజికల్ హెల్త్ పోయింది, బాడీ పోయింది. అసలు ఏం సాధిస్తాడు? ఇంకా నా నుంచి ఇచ్చిన డబ్బులు తీసేసుకున్నాడు. ఇప్పుడు నాకు జరిగిన డ్యామేజ్కి ఏం చేస్తాడు? నాకు అది ఎక్కడిది హనీ ట్రాప్ అయింది నాకు అర్థం అవ్వట్లేదు. డబ్బులు ఆయన ఇవ్వమంటున్నారు కానీ నాతో జరిగిన దానికి ఏంటి? దానికేంటి? నేను నష్టపోయింది ఎలా నాకు తిరిగిస్తాడు? ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? పోలీసులకు అవ్వచ్చు, న్యాయస్థానాలకో, లేకపోతే సమాజానికో, మీడియాకో, టోటల్గా మీ వైపు నుంచి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎదురు సైడ్ వింటారు కదా, నిజ నిజాలు తెలుసు కదా. నా సైడ్ ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది, అతని సైడ్ ఎఫ్ఐఆర్ ఎందుకు అవ్వట్లేదు? దయచేసి ఇలాంటి పర్వర్ట్స్కి నిజంగా పనిష్మెంట్ రావాలి. ఏవైతే పోలీసులు ఉన్నారు, వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ చెయ్యాలి. లేదంటే నేను కాకపోతే ఎంతమంది అమ్మాయిలు చేశాడో ఇలా ఎవరికి తెలుసు? రివర్స్లో నా మీద ఎలిగేషన్ చేస్తాను. ఇప్పుడు నేను చాలా మంది అబ్బాయిలని ఫ్రాడ్ చేశాను, డబ్బులు సంపాదించాను అనుకుందాం. నాది డబ్బులైనా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, లేదా నేను జల్సాలు చేసుకొని తిరుగుతూ ఉండాలి. ఏవి లేవే. ఇప్పుడు 2 days నుంచి వైరల్ అవుతున్నప్పుడు ఆ రాజేష్ గారిని తీసుకొచ్చారా? ఇప్పటికొచ్చి అతను వచ్చి మాట్లాడాడా? అతను అసలు ఎక్కడైనా కంప్లైంట్ పెట్టారా? లేదు. నా దగ్గర అతను రికార్డింగ్ ఉంది. ఇతనికే కాల్ చేసి ఎందుకండి నా పేరు వాడుతున్నారు అంటే, నీకేం చేసుకుంటే చేసుకో, నేను నీ పేరు వాడతా, బరాబర్ వాడతా అని చెప్తున్నాడు అతను. అదొకటి ఉంది మీకు. బాధ ఉంటే ఆయన చెప్పుకుంటాడు కదా, రాజేష్ గారికి. సో అతను మాట్లాడారు కాబట్టి అది మిస్యూజ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం తప్పు అతనిది. అతను కాకుండా ఇంకెవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పని చేయాలి కదా. ఇప్పుడు నేను కేసు పెట్టాను, అది ప్రాబ్లం అవుద్దని రివర్స్ ప్లే చేసి దీన్ని ఒక హనీ ట్రాప్ కేసు అని నా మీద నిందలేసి, అంటే విక్టిమ్ నేను, ఇప్పుడు నన్ను ఒక విలన్లా పోర్ట్రే చేస్తున్నాడు. మ్యామ్ కేసు అది పెట్టించి నాకు 2 projects సైన్ చేయించారు. ఆ రిగార్డింగే 2 posts నేను రీసెంట్గా పెట్టుకున్నాను. ఇప్పుడే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్లో. సో అతను ఇది మళ్ళీ ఎదిగా, అతను ఎంత వర్స్ట్ అంటే లైవ్ లో కూడా అతను ఏమంటున్నాడంటే, చూసారా ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి ఫోటోలు వీడియోలు పెడతాదో అబ్బాయిలు అట్రాక్ట్ చేసి ఇంకా నాలాంటి వాళ్ళని ఇంకెంతమందిని మోసం చేయడానికి అంటున్నాను. ఇప్పుడు ఆవిడ దానికి సంబంధించి ఏం వీడియోలు తీసుకోవాలి మీ ఇష్టం కదా. సో అతనికి తెలియదు నేను 2 projects సైన్ చేశానని. అతను ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో పెట్టుకున్నానని చెప్పి అది తట్టుకోలేక ఇంత చేశాడు. ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు? లాయర్ ఉన్నారు మీకు, మంచి లాయర్ దొరికారు. ఎందుకంటే ఇంకొకళ్ళు అయితే ఆవిడ లేకపోతే మీరే చెప్తున్నారు నేను ఏమైపోతానని. నిజంగా అంటే ఇంకా న్యాయస్థానాలు, లాయర్లు వీళ్ళ వల్ల కానీ మంచి జరుగుతుంది అనేది ఒకటి తెలుసుకోవచ్చు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇలా న్యూస్లో రాగానే మ్యామ్ వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చారు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అంటే 11 o'clock ఎంతకో వచ్చారు, అప్పటి నుంచి నైట్ 7 వరకు సిపి సార్ బిజీగా ఉంటే వాటర్ కూడా తాగలేదు. లైక్ నా కోసం టెన్షన్. ఏంటి మీడియాలో ఇలా వస్తుంది, వాడు ఏం కేసు పెట్టాడు అంటే, ఏది పెట్టినా కౌంటర్ కేసు అవుతుంది కదా. ఎఫ్ఐఆర్ మేం కదా పెట్టాం. యాక్షన్ తీసుకోపోగా అసలు నన్ను ఎలా కాపాడాలి? 15 months బేబీ మ్యామ్కి. తను వదిలేసి
అంటే నా థెఫ్ట్ కేసు కూడా మ్యామే డీల్ చేస్తా. అది మంచిగా సాఫ్ట్ అయిపోయి నా లైఫ్ బాగుంటుంది, వీడి నుంచి కూడా ఫ్రీడమ్ వచ్చింది అని వాడికి అంత పిక్చర్ అర్థమైపోయింది. మ్యామ్ నన్ను సేవ్ చేస్తున్నారు, మళ్ళీ ప్రొఫెషనల్ యాక్టివ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నాకు దొరకదు, వెళ్ళిపోద్ది, నా వెంటనే చేతిలోంచి ఇంత వర్స్ట్ వెళ్ళిపోద్ది ఇంకా. మ్యామ్కి ఏం చెప్తా అంటే, నువ్వు నన్ను ఎన్ని కేసులు పెట్టి 20 ఏళ్ళు జైల్లో ఉంచినా బయటికి రాగానే నన్ను పట్టుకెళ్ళిపోతారంట. మళ్ళీ సౌమ్య కావాలి అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా ఈ జంతువు కన్నా హీనమండి. ఇంకా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, చట్టం శిక్షించాలి, లేకపోతే న్యాయస్థానాలు కూడా దీనికి సంబంధించి శిక్ష వేయాలని నిజంగా కోరుకుందాం. ఇక్కడి నుంచి కూడా మీ పోరాటం అవ్వచ్చు, ఏదేది దానికి సంబంధించింది కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి నిజంగా ఫైట్ చేయండి, ఎందుకంటే మీకు మంచి లాయర్ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ధైర్యంగా ముందుకెళ్తారు, మీరు మీ లైఫ్లో దాంతోపాటు మీ కెరీర్లో కూడా ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు. ఏదైతే మీ మీద వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.